అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిన్న కోడలి లౌక్యం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, ఒక మంచి కమెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి కథ నోటిఫికేషన్ మీ దాకా చేరడానికి అది హెల్ప్ అవుతుంది. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకుంటే నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మంచి మంచి కంటెంట్ ఉన్న కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు వాటిని విని ఉండకపోతే ఒకసారి విని ఆనందించండి. తెలియని ఎన్నో విషయాల్ని మనకి తెలియజెప్పే కథలు కూడా చాలా ఉన్నాయి. మీకు నచ్చాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరి దీనికి ముందు అహంకారపు మొగుడు ముగింపు భాగాన్ని అప్లోడ్ చేశాము. ఒకసారి ఆ కథ చాలా బాగుంటుంది. 2 భాగాలదే. మీరు వినకపోతే విని ఆనందించండి. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? రైలు పట్టాల మీద ఎవరో ఒక పెద్ద ఆవిడ పరిగెత్తుకుంటూ రైలుకి అడ్డంగా వస్తోంది. ఆవిడ్ని చూసినటువంటి నా గుండె ఆగిపోయినంత పని అయిందే. నేనే ఈ భూమి మీద బతకటానికి వ్యర్థమైనటువంటి జీవిని అనుకుంటూ నేను పోదామని వస్తే ఈవిడ ఎవరు? చూడటానికి మనిషి అంత లక్షణంగా ఉంది. అలాంటిది ఈవిడికి ఏం కష్టం వచ్చింది? వస్తే మాత్రం చావే సమస్యకు పరిష్కారమా? ఎవరో నన్ను చెంప మీద లాగి కొట్టినట్టు అనిపించింది. మరి నా సమస్యకి చావు మాత్రమే పరిష్కారం. కానీ అన్యాయంగా ఆ పెద్దావిడ ప్రాణాలు పోకూడదు. అమ్మా నాన్నలకి ఎటు నేను దూరం అయ్యానో, అమ్మలాంటి ఆవిడ్ని కాపాడితేనైనా ఆ పుణ్యంతో మరొక జన్మలోనైనా నా తల్లిదండ్రులు నాతో ఉండే అదృష్టం నాకు కలుగుద్దేమో. ఏవండి అమ్మా అనుకుంటూ వెనకాలే పరుగు పెట్టాను. కానీ ఆవిడ ఆగితేనా, అసలు నా మాట వినిపించుకుంటేనా, నా మాట చెవికెక్కించుకుంటేనా? ఆవిడ గోలలో ఆవిడ పరిగెడుతూనే ఉంది. ఒకవైపున ఎంతో దూరంలో లేదు ట్రైను. ఆ ట్రైన్ కింద ఏమాత్రం కాస్త అజాగ్రత్తగా ఉన్నానా నేను, నాతో పాటు ఆవిడ, లేదంటే ఆవిడ్ని కాపాడి నేను, లేదంటే ఆవిడతో పాటే నేను బయటపడాలి. ఏం చేయాలి ఇప్పుడు? ముందు అవసరమైతే నా కోసం ఇంకా ట్రైన్లు రావా ఏంటి? ఆవిడ్ని కాపాడటం ఇంపార్టెంట్ ఇప్పుడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా ఆగండి, ఏంటి పని? నన్ను వదిలమ్మా. ఎవరసలు నువ్వు? నన్ను వదులు. నా చావు నన్ను చావనివ్వు. ఈ బతుకు మీద నాకు అసహ్యం వేసిందే. ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎవరిని మెప్పించటానికి బతకాలి? ఎవరి గుండెల్లో నాకంటూ ఆవగింజంత స్థానం ఉందని బతకాలి? విలువలేని ఈ బ్రతికే కన్నా నేను పోవటమే మంచిదే. అదేమిటమ్మా అలా మాట్లాడతావో? భర్త మెచ్చిన భార్యని కాదు, బిడ్డలు మెచ్చిన తల్లిని కాదు, ఎందుకు ఉండాలంటావు నేను అలాంటప్పుడు అని ఆవిడ వాదనకి దిగిందే. ఒకవైపున రైలు వచ్చేస్తుందనే కంగారు చెమట్లు పోసుకొచ్చి ఏదైతే అదైందని ఆవిడ్ని గట్టిగా పట్టుకొని లాక్కొచ్చేసాను యువతలకే. ధడమని కూమనే రైలు ఇక అలా వెళ్ళిపోయింది. పట్టాలు దాటిపోయా. ఆ తర్వాత ఆవిడ్ని గట్టిగా లాక్కొచ్చి ఆ పక్కనే ఒక మట్టి దెబ్బ ఉంటే దాని మీద కోలేసి కూర్చోపెట్టాను. ఏమిటమ్మా మీరు? ప్రాణాలు తీసేసుకోవటం ఎంత పెద్ద మహాపాపం చెప్పండి. ఆత్మహత్య మహాపాపం అని మీకు తెలీదా? ఈ వయసులో మీరు ఇలాంటి పనులు చేయటం తగునా చెప్పండి. మీ పిల్లలు, మీ భర్త, మీ కుటుంబం మీకోసం ఎంత వెతుకుతున్నారో. చిన్న పెద్ద గొడవలన్నాక ఎవరిళ్లల్లో ఉండవండి. సామరస్యంతో పరిష్కరించుకుంటూ వెళ్ళిపోవాలి, లేదా కూర్చుని మాట్లాడుకోవాలి. ప్రాణం తీసుకోవటమా ఆ సమస్యలకు పరిష్కారం అమ్మా? మీరు నలుగురికి మంచి చెప్పాల్సిన వయసులో ఉన్నారు, మంచి చెడు తెలియజేయాల్సిన వయసులో ఉన్నారు. అలాంటి మీరు ప్రాణాలు తీసుకోవటం ఏంటండి అని నేనంటే ఆవిడ నా వైపు కింద నుంచి పైకి చూసింది ఒక్కసారిగా. ఇంతకీ నువ్వేంటి ఇలా జనారణ్యం లేని ఈ రైలు పట్టాల మీదకి నువ్వెందుకు వచ్చావు ఈ సమయంలో? నాకన్నా స్పీడ్గా నువ్వెందుకు పరిగెత్తుకెళ్తున్నావు రైలుకి అడ్డంగా? నీ ఒళ్ళంతా ఆ దెబ్బలేంటి? చూస్తే నువ్వు మా ఊరమ్మాయిలా కనిపించటం లేదే. నీ కట్టు, బొట్టు, మాట తీరు మా ప్రాంతం అమ్మాయిలాగా కూడా అనిపించట్లేదే. మరి నువ్వెందుకు వచ్చావు రైలుకి ఎదురుగా అని అడిగింది ఆవిడ నన్ను.
చనిపోదామనే వచ్చాను. ఓ, తాను చేస్తే శృంగారం, ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారమా? నువ్వు చనిపోవచ్చు, నీ కారణాలు నీకుండొచ్చు, నేను చనిపోకూడదే అని అడిగింది ఆవిడ. నేను చనిపోయినా, నేను ఉన్నా, నేను లేకపోయినా ఎవరూ లేని అనాథని నేను మీరు ఒకటేనా? మీరేగా అన్నారు భర్త పిల్లలు అందరూ ఉన్నారని. అలాంటి మీరు పోకూడదమ్మా. నేను పోయినా నా కోసం ఏడ్చేవాడుండడు. నేను ఉంటే ఇంకా భగవంతుడిచ్చిన ఈ ఆత్మని శరీరాన్ని బాధ పెట్టి నరకం పెట్టాలి. ఆత్మహత్య మహాపాపమని మరి నీకు తెలియదా? తెలుసు కాబట్టేనమ్మా 7 రోజుల నుంచే ఇంట్లో నుంచి పారిపోయి పరిగెడుతూనే ఉన్నాను, బ్రతకటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ప్రాణం కొడగంటిపోయిందే. ఆకలితో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, చేతులు కాళ్ళు వణుకొస్తున్నాయి, చేతిలో 10 పైసలు లేవు, ఎలా బ్రతకాలో తెలీదు అని నేను చెప్తున్న మాటలకే ఆవిడ నా వైపు అలా కింద నుంచి పైకి చూసిందే. చేతులకున్నాయి మా అమ్మ గాజులు, మెళ్ళో ఉంది మా అమ్మ గొలుసు. బ్రతకాలంటే మార్గాలే లేవంటావా అంద ఆవిడ. బ్రతకటానికి మార్గాలు వెతకమని మీరంటున్నారు, కానీ ఆ మార్గం నేను వెతుక్కునే లోపే నన్ను కబళించే నీచులు దుర్మార్గులు నా చుట్టూ ఉన్నారు. వాళ్ళు నన్ను ఎటు బ్రతకనివ్వరమ్మా. అందుకనే నేను చావటం కరెక్టు, మీరు బ్రతకడం కరెక్టు. పోతూ పోతూ ఒక మంచి పని చేసిపోయాననే ఆనందంతో పోతాను. మీరు దయచేసి మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, తీసుకెళ్ళి దింపేస్తాను. ఇవేవి మీరు చెప్పొద్దంటే చెప్పను. అసలు పోనే నన్నే మీ వాళ్ళతో మాట్లాడమంటే 4 రోజులుండి మాట్లాడే మీ జీవితాన్ని సెట్ చేసి ఆ తర్వాతే నేను వెళ్తాను. ఆ పుణ్యమన్నా భగవంతుడు నాకు ధారపోసి మరి వచ్చే జన్మలోనైనా ఇలాంటి కుక్క బతుకు ఇవ్వకుండా ఉంటాడేమో నాకు అని నేనన్నాను. దాంతో అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగారు ఆవిడ నన్ను. నా పేరు గౌతమి. మా అమ్మ నాన్న రామలక్ష్మి జయరావు. మా అమ్మ నాన్నలకి నేనంటే చాలా చాలా ఇష్టం. పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని నేను. చాలా అల్లారు ముద్దుగా పెంచుకొచ్చారు మా అమ్మ నాన్నలు నన్ను. మా నాన్నగారికి 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసే అత్తారిళ్ళకి పంపించే అదే ఊళ్ళోనే ఇచ్చాడు మా నాన్న. మా పక్క సందులోనే మా అత్తయ్యలిద్దరూ అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుని తోడుకోడళ్ళుగా వెళ్ళారు. మా బాబాయిలిద్దరికీ పెళ్ళైపోయి మా పక్కిళ్లలోనే కుడివైపున ఒకళ్ళు ఎడం వైపున ఒకళ్ళు ఉంటారు. మా అమ్మ నాన్న ఉన్నంతకాలం రాజవైభోగాన్నే అనుభవించానమ్మా. కాలు కింద పెట్టి కూడా ఎరుగను. మా అమ్మ నాన్నలు నన్ను ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకొచ్చారు. పెద్ద చదువు చదివించాలి అనే దాంతో బీటెక్ వరకు చదివించారు. ఆ తరువాత మా అమ్మ నాన్నలు ఇక నా కోసమనే రూపాయి పిచ్చు గింజలు కూడబెట్టినట్టుగా కూడబెట్టి మా నాన్న నా కోసమనే 20 ఎకరాల పొలం పోగు చేశాడు. దాంతోపాటు 25 లక్షల రూపాయలు క్యాష్ బ్యాంకులో ఉంది. అది కాక 25 లక్షల రూపాయలు ల్యాండ్ ఉంది. మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. నాకు అన్ని నగలు చేయించి మా అమ్మ లాకర్లో పెట్టింది. గొడ్డు గోద అన్నీ ఉండి మా నాన్న ఉద్యోగం చేస్తూ ఒకవైపున సొంతగా వ్యవసాయం చేస్తూ కళకళలాడిపోయే కుటుంబం మాదే. అయితే దేవుడు మమ్మల్ని కొరచూపు చూశాడు. ఎవరి కళ్ళు నా కుటుంబం మీద పడ్డాయో తెలియదు, కానీ నా తల్లిదండ్రులు ఒక రోజున వద్దు వద్దు అంటున్నా వినకుండా మా నాన్నగారి స్నేహితుడి కూతురు పెళ్ళి అనే గాలి వాన తుఫాన్లోనే బయలుదేరారు. సొంత కారే మా నాన్నే డ్రైవ్ చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. శవాలై తిరిగి వచ్చారు. కుప్ప కూలిపోయాను. ఎలా బ్రతకాలో తెలియదు. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నానప్పుడు. దాంతో ప్రపంచమంతా చీకటైపోయింది. అమ్మా నాన్నలు లేని బ్రతుకు బ్రతకూడదనుకున్నాను, కానీ మేమున్నామని చుట్టాలు బంధువులు మా ఇంట్లో ప్రవేశించారు. ఫోన్లే వాళ్ళైనా నాకు ధైర్యంగా ఉంటారు అని అనుకున్నాను. ఆ తరువాత బీటెక్ కంప్లీట్ చేశాను. ఉద్యోగంలో చేరాను. అమ్మా నాన్న ఫోటోల్లో రోజు నాకు ఏదో చెప్తున్నట్టే అనిపించేదే. తీరని దుఃఖం. వాళ్ళు మళ్ళీ ఒక్కసారి వస్తే బాగుండు, నాకేదో చెప్పాలనుకుంటున్నారేమో అని అనిపిస్తూ ఉండేదే. ప్రతి క్షణం ఒకటే కోరుకునేదాన్నే. మా అమ్మా నాన్నలు నన్ను ఇంత గారాబంగా పెంచినా ఎంతో పద్ధతిగా పెంచారు. వాళ్ళకి
తలవంపులు తేలేను, కులగౌరవాల్ని భ్రష్టు పట్టించలేను, ఇంటి పేరుకి నేను ఏ రోజున కూడా చెడ్డ పేరు తేలేను. కాబట్టే నేను ఎంతోమంది అబ్బాయిలు ప్రపోజ్ చేసినా పెళ్లి చేసుకుందామన్నా కాదన్నాను. ఆ తర్వాత ఇక మెల్లగా మా మేనత్తలు, మా బాబాయిలు ప్రవేశించి నా జీవితంలోకి నా ఆస్తి మీద కన్నేశారు. నన్ను కొట్టడం, తిట్టడం, నా ఇంట్లోనే నన్ను పని మనిషిని చేయటం, ఎదురు మాట్లాడితే నాకు అక్రమ సంబంధాలు అంటగడతాము అని చెప్పటం, మా అమ్మని నాన్నని పోయిన వాళ్ళని నానా మాటలు అంటాం, నన్ను నానా హింసలు పెట్టడం మొదలుపెట్టారు. పారిపోవచ్చు, కానీ నేను పారిపోతే జరిగేదేంటి? ఒక్కటే, వాళ్ళు నన్ను ఎక్కడ ఉన్నా బ్రతకనివ్వరేమో అనే స్థాయికి తీసుకొచ్చేశారు నన్ను. దానికి తోడు ఆస్తిపాస్తులన్నీ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే నాకు కరెక్ట్గా 25 సంవత్సరాలు వస్తేనే వాటి మీద హక్కు వచ్చేలాగా రాశారు అమ్మా నాన్నలు. కాబట్టే వాళ్ళు నన్ను బ్రతకనిచ్చారు. ఒకవైపున ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఇంట్లో నుంచి పారిపోయి బ్రతుకుదామంటే బయటకు వెళ్ళే ఇది లేదు. దాంతో ఆఫీస్ దగ్గరికి వాళ్ళు వస్తారో, మళ్ళీ తిప్పి ఆఫీసులో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారో, మళ్ళీ ఇంటికి వాళ్ళే తీసుకొస్తారు. ఇంటికి వచ్చాక చాకిరే. ఈ హింసను భరించలేక ఒకవైపున నరకాలు పడుతుంటే ఇక నాకంటూ ఈ ఆస్తి మీద హక్కు కలిగే వయసు వచ్చిందే. ఎప్పుడైతే ఆ వయసు వచ్చిందో ఇక వాళ్ళు నన్ను ఏ ఆస్తి కోసమైతే ఇన్నాళ్ళుగా భరిస్తూ వచ్చారో ఆ డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టేసి మర్యాదగా నీ పేరిట ఉన్నాయన్నీ మాకు ఇచ్చేసి నిన్ను మేము 1 కోటి రూపాయలకి అమ్మేశాం. నలుగురు 4-25 లక్షలు తీసుకోవటానికి. వాడు మాకు కేజీ బంగారం ఇస్తానన్నాడు, నలుగురికి 4 పావు కిలోలు 4 ల్యాండ్లు పెడతానన్నాడు, మా పిల్లల చదువులు వాడే చూసుకుంటానన్నాడు, మా నలుగురికి ఇల్లు కొనిపెట్టాడు. మర్యాదగా నువ్వు వాడిని పెళ్లి చేసుకోమన్నారు. చూస్తే వాడి వయసు 70 పై మాటే ఉంటుంది. 4 పెళ్ళాలు పోయారంట. వాడి పిల్లలు ఎక్కడెక్కడో వ్యాపారాల్లో ఉన్నారంట. కోట్లకి తీరిపోయి ఉన్నాడు వాడు. పడుచు పిల్లల్ని పెళ్లి చేసుకొని అనుభవించాలనే వాళ్ళ మీద కోరిక కలిగే అలా ఊళ్ళు పట్టుకొని తిరిగే ఒక దరిద్రుడు వాడు. ప్రాణం ఒప్పలేదో. అమ్మా నాన్నలు నాకేదో చెప్తున్నట్టు అనిపించింది అని ఎంతకాలం అన్నదానికి ఒక కంక్లూషన్ దొరికిందే. నువ్వు ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పినట్టే అనిపించింది. దాంతోనే ఇక చేతిలో రూపాయి లేదు, ఉన్నదల్లా ఒక్కటే, ఇక ఒక 500 రూపాయలు అవి తీసుకొని చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయాను. అయినా వదులుతారా? ఒకవైపున నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడి తరపున గూండాలో, మరొక వైపున వీళ్ళు కలిసి వెతకటం మొదలుపెట్టారు. 7 రోజుల నుంచి పరిగెత్తుతూనే ఉన్నాను. దొరికిన ప్రతి ట్రైను, బస్సు, ఆటో ఎక్కే అలా పరిగెడుతూ 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 చివరికి ఈ ఊరికి చేరుకున్నాను. మధ్యలో 4-5 సార్లు దొరికాను. ఇలా కొట్టారో మళ్ళీ వాళ్ళను కొరికేసి తోసేసి తప్పించుకొని ఇలా వచ్చాను. ఈ ఊరే రావటానికి కారణం ఏంటో నాకు తెలియదు. మా అమ్మా నాన్నలకు ఆ రోజున యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ శవాలు దొరికింది కూడా ఇదే ఊళ్ళోనమ్మా. ఇక ఇక్కడే నా తనువు చాలించేయాలనుకున్నాను. నిజానికి విషం తాగటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. కళ్ళు బయర్లు కమ్ముతోంది. ఏమీ తిన్న కూడా తినలేదు. దాంతోనే నేను పోతే కనీసం ఇదే ఊళ్ళో పోయిన అమ్మా నాన్నలతో పాటు నా ఆత్మ వాళ్ళని చేరుకుంటుందని చచ్చిపోదామని ఈ రైలుకి ఎదురుగా జనారణ్యం లేని చోట పరిగెడుతున్నాను. తీరా చూస్తే నాకు మీరు ఎదురొచ్చారు. ఇదేనమ్మా నా కథ అని చెప్పుకొచ్చింది గౌతమే. ఆ మాటలన్నీ విన్న అవతల ఆవిడ గౌతమిని దగ్గరికి తీసుకొని బాధపడకు తల్లి అని కన్నీళ్లు తుడిచింది. గుండెలకి హత్తుకుంది. నాతో రా నువ్వు అని తీసుకెళ్ళి అక్కడ ముందు భోజనం తీసుకొని ఒక గుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఆవురావురమంటూ గౌతమికి ఆవిడ భోజనం తినిపిస్తుంటే అమ్మే భోజనం పెడుతున్నట్టుగా అనిపించి గౌతమి భోజనం తిందే. తిన్నాక ఆవిడ కాసేపు ఒళ్ళో పడుకోబెట్టుకొని కాసేపు విశ్రాంతి తీసుకో అని లేచేసరికి ఆ ఒళ్ళంతా కూడా గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసింది. వెళ్ళి 2 జతల బట్టలు కొనుక్కొచ్చి గుళ్ళో బాత్రూములు ఉన్నాయి, స్నానం చేద్దుగానని స్నానం చేయించి బట్టలు మార్పిచ్చింది. ఆవిడ మాత్రం కన్నీళ్ళు అలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే గౌతమిని ఆవిడ కళ్ళల్లో నుంచి ఆ నీళ్లు గౌతమి చెంపల మీదుగా జారిపోయినాయి. ఏమైందమ్మా, ఎందుకంత బాధపడుతున్నావు అని లేచి గౌతమి ఆవిడ్ని మీ పేరైనా చెప్పలేదే నాకు, మీ కథ నాకు చెప్పలేదే అమ్మా అని అడిగితే, అమ్మా నాన్నలు లేక నువ్వు అనుభవిస్తుంది ఒక నరకం, అమ్మనయ్యి నా బిడ్డలు నీలా లేరే అని నేను అనుభవిస్తోంది మరొక నరకం అంది ఆవిడ. ఏంటమ్మా మీరనేది అంటే, నా పేరు ప్రమీల.
నా భర్త పేరు మాధవరాజు. నాకు 4 కొడుకులు. పెద్దవాడి పేరు సంజీవ్, రెండోవాడి పేరు సుమన్, మూడోవాడి పేరు శ్రీకర్, నాలుగోవాడి పేరు రాజేష్. వాళ్ళ 4కి పెళ్ళిళ్ళైనాయి అమ్మ. పెద్ద కోడలి పేరు సుధా, రెండో కోడలి పేరు మాల, మూడో కోడలి పేరు మల్లిక, నాలుగో వాడికి పెళ్ళవ్వలేదు. ఇక నాకు 4 కూతుళ్ళు. కల్పన, కళ్యాణి, కౌసల్య, శ్రీవల్లి. 4 అల్లుళ్ళు: ప్రవీణు, ప్రశాంత్, ప్రదీపు, ప్రకాష్. నా కుటుంబం గురించి నీకు చెప్పాలంటే రామాయణం, మహాభారత కావ్యాలు కూడా చిన్నవైపోయి సిగ్గుపడి పారిపోతాయేమో, అంతమంది పిల్లలా అని నోరు వెళ్ళపెట్టి కూర్చుంది గౌతమే. దేవుడిచ్చాడనాలా, మా అత్తగారు కనిచ్చిందనాలా, బుద్ధి లేకుండా నేను కన్నాను అనాలా? మా ఆయన పేరు మాధవరాజు అని చెప్పాను కదమ్మా. మా అత్తగారి పేరు సౌభాగ్యమ్మ, మా మామగారి పేరు వరదరాజు. వాళ్ళిద్దరూ జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? వాళ్ళు సంతానాన్ని కంటాం. పుట్టక పెళ్ళైన తర్వాత 20 ఏళ్లకు పుట్టాడు మా ఆయన వాళ్ళకి కొడుగ్గా. పుట్టిన కొడుకునే ఏ అమ్మా నాన్నలైనా సరే సక్రమంగా పెంచాలనుకుంటారు. ఆ విషయం మర్చిపోయి జీవితం అంటే ఒక్కటే, జీవితాన్ని అనుభవించాలి, జీవితం అంటే సుఖపడాలి అని నేర్పించారు కొడుక్కే. మా ఆయనేమి చదువులేని వాడు కాదమ్మా, డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆ రోజుల్లో. మా అత్తమామలేమి అడుక్కు తినేవాళ్ళు కాదు. 50 ఎకరాల పొలం, 7 వారాల నగలు ఉన్నాయి మా అత్తయ్యకి. మా మామయ్య సొంత వ్యవసాయం చేస్తాడు, లంకంత కొంపు ఉంది. అయితే మా ఆయనకి ఒక వయసు వచ్చేసరికి కొడుకు సిగరెట్లు తాగుతుంటే తప్పు, కొడుకు తప్పులు చేస్తుంటే తప్పు, మందు తాగుతుంటే తప్పు, పేకాట ఆడుతుంటే తప్పు అని చెప్పాల్సిన మా అత్తయ్య మా మామయ్యకి తెలియకుండా ఇస్తున్నాను అనుకొని తను డబ్బులు ఇస్తూ ఉండేదే. ఇక పుట్టింది ఒక్కగానొక్క కొడుకు కాబట్టి కొడుకు ఎంత అడిగినా సరే ఎందుకు ఏంటి అనేది కనుక్కోకుండా మా మామయ్య డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఇలా మొత్తానికి ఆశాంతానికి ఆయన్ని చెడగొట్టేశారు. మొక్కై వంగనిది మానై వంగుద్దా చెప్పమ్మ ఎప్పుడైనా కూడా. ఇక మా ఆయన ఒక వయసు వచ్చేపాటికి చెడు సావాసాలు పట్టేశాడు. చెడు సావాసాలు పట్టేసి పేకాట, తాగుడు, సిగరెట్లు, ఆయనకు అవే అలవాటు ఉన్నాయి. డిగ్రీ అయిపోయిన కొడుక్కి పెళ్లి చేయటానికే పెళ్లి కూతురు రాజహంసలాగా ఉండాలి, పెళ్లి కూతురు గొంతులో నీళ్లు కనపడాలి, నడుము ఇంత సన్నగా ఉండాలి, రంభా ఊర్వశి మేనక లాంటిది కావాలని మా అత్తమామలే ఆయనకి పెళ్లి చేయటం లేటు చేశారు. ఈలోపు స్నేహితులు తీసుకెళ్ళి అప్పటి వరకు ఆయనకి లేని అలవాటే మెల్లగా వేశ్యలకు అలవాటు చేసేశారు. ఆ తరువాత ఆయన వేశ్యలకు అలవాటు పడిపోయాడు. వేశ్యలకు అలవాటు పడిపోయిన కొడుకుని, చెడు అలవాట్లకు బానిసైపోయిన కొడుకుని, నువ్వు చేసేది తప్పయ్యా, నువ్వు ఇలా ఉండకూడదు, రేపొద్దున నీ జీవితంలోకి ఒక ఆడది వస్తుంది నాన్న, ఆ వచ్చే ఆడదాన్నే నువ్వు సంతోషంగా చూసుకోవాలయ్యా అని చెప్పాల్సింది పోయే వాళ్ళు చెప్పిన మాటలో లేక నా మొగుడు చదువుకోవటం వల్ల వచ్చిన జ్ఞానం వల్ల వచ్చిన తెలివితేటలో కానీ భార్యను ప్రేమించాలి, భార్యను కొట్టకూడదు, తిట్టకూడదు, పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు, డబ్బుకు విలువ ఇవ్వకూడదు, మనుషులకు విలువ ఇవ్వాలి, కాకపోతే మనసులకు విలువ ఇవ్వాలని చెప్పడం మర్చిపోయారు చూసావా తల్లే. అంతదానిలో పెద్దవాళ్ళు అయ్యుండి వాళ్ళు ఇక ఎప్పుడూ కూడా భార్యాబిడ్డల్ని మర్చిపోకూడదు, కుటుంబాన్ని విడనాడకూడదు అని చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చిన తీరుగా మా ఆయన్ని పెంచుకొచ్చారు. ఏ మొక్కనైనా అది అడ్డదిడ్డంగా పెరుగుతుంది అన్నప్పుడే మనం దానికి ఏ కర్రో సపోర్టు పెట్టి కట్టి పెంచుతాము. అలాంటిది ఒక మొక్క అడ్డదిడ్డంగా పెరుగుతుందని తెలిసి ఎలాగోలా పెరిగేస్తుందగా, అసలు మొక్కే పుట్టదనుకున్న మాకు పుట్టినప్పుడు దాన్ని మేము గారంగా పెంచుతున్నాం కానీ గర్వపడిపోయారు. ఇక నా పుట్టింటి వాళ్ళు కోటీశ్వర్లు కాదమ్మా, అలా అని అడుక్కు తినేవాళ్ళు కూడా కాదు. నాకు 5 ఎకరాలు స్త్రీధనంగా ఇచ్చి ఆ రోజుల్లో ఒక 5 లక్షల రూపాయలు నా పేరిట ఫిక్స్డ్లో వేసి ఒక 50 కాసులు బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు అవి ఇచ్చి పెళ్లి చేస్తామని పెళ్ళిళ్ళ పేరైన సంబంధాలు వెతకమంటే నాకు దరిద్రం 6వ ఇంట కాదమ్మా అన్నిళ్లల్లో కూర్చొని నా జాతక చక్రంలో నా ఫోటో అనుకోకుండా వీళ్ళ కంట పడిందంట. అప్పుడే వీళ్ళు మాధవరాజుకు సంబంధాలు చూస్తూ 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు అనే దాంతో మా అమ్మ నాన్న అసలు నన్ను ఇచ్చుండేవాళ్ళు కాదు. అలాంటిది వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోవటానికి కూడా వీలు లేకుండా అసలు వీళ్ళది ఆ ఊళ్ళోనే మంచి కుటుంబం అని పేరు. దానికి ఒక
కారణం కూడా లేకపోలేదు. మా అత్తయ్య నలుగురికి ఏదైనా సాయం కావాలంటే కూరగాయలు లేకపోతే పాలు పెరుగో ఉచితంగా ఇచ్చుద్దే. మా మామయ్య ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయటంలో కానీ మంచి చెడుల్లో కానీ ముందుంటాడు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్లో ఒకళ్ళు. మంచి చెడు చెప్పే కుటుంబం. అలాంటి వాళ్ళ కొడుకు గురించి ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారో అక్కడికి మా నాన్న వెళ్ళి కనుక్కున్నాడు. 50 ఎకరాల పొలం అంట, 7 వారాల నగలంట, లంకంత ఇల్లంట, ఒక్కడే కొడుకంట, పైగా 6 అడుగుల ఆజానుబాహుడు ముట్టుకుంటే మాసిపోయే అందం. అబ్బాయి ఎంతో బాగున్నాడు, డిగ్రీ దాకా చదువుకున్నాడు, సంస్కారం ఉంది, వంచిన తలెత్తడంట, దేవుడంటే భక్తి అంట, పెద్దోళ్ళంటే గౌరవం అంట, పిల్లల్ని ఆదరిస్తాడంట, తనకన్నా తక్కువైన వాళ్ళనే అబ్బాయి ఎంతో మంచిగా చూస్తాడంట అనే ఇన్ఫర్మేషన్లో మా నాన్న కనుక్కొచ్చిన వ్యవహారం అది. నాకు 3 అన్నలమ్మ, 3 వదినలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టారు. నన్ను ఎంతో అల్లాడు ముద్దుగా కాలు కందకుండా పెంచారు నా పుట్టింటి వాళ్ళు. మా నాన్నకి ఉంది 50 ఎకరాల పొలం. ఆ 50 ఎకరాల పొలానికి ఇంకో 10 మా నాన్న జత చేసి మా అన్నలు 3కి 3/20 ఇచ్చాడు. వాళ్ళ 3కి కూడా ఒకే ఊళ్ళో, అది మా ఊళ్ళోనే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. మా వదినలు ఖాళీగా ఉండరు, మిషన్లు కుడతారు, గేదెలు ఉన్నాయి. 3 డాబాలు కట్టుకున్నారు. 3కి పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించుకుంటున్నారు. మా అమ్మ నాన్న మా ఇంట్లోనే ఉంటారు. మా అమ్మ పాడి చేస్తుంది. ఒకవైపున మా నాన్న ఒంట్లో ఓపిక ఉందని ఉమ్మడి వ్యవసాయం చేయిస్తాడు. మా అన్నలు సాయం చేస్తారు. మా కుటుంబానికంటూ ఒక పద్ధతి ఉంది, ఒక సంస్కారం ఉంది. మా వదినలు ఏది వండుకున్నా 3 తోడుకోడళ్ళకి పంపించి మా అమ్మకు పంపుతారు. మా అమ్మ అలాగే పంపుద్దే. నేను అందరి ఇళ్లల్లో తల్లో నాలుకలా తిరుగుతూ ఉండేదాన్ని. నేనంటే అందరికీ గారామే. ఇక నా జీవితం ఇలా సంతోషంగా సాగిపోతూ నేను ఇంటర్ వరకు చదువుకున్నానమ్మా. ఆ తర్వాత ఇక టైలరింగ్ నేర్పించారు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ. అయిపోయిన తర్వాత ఇక మా వదినలు వచ్చాక ఇంకా బోలెడన్ని టెక్నిక్స్ మెళకువలు నేర్పించి మా ఊరికి ఒకడు బాంబే టైలరు, కలకత్తా టైలరు అని ఒక 2 వచ్చారమ్మా. వస్తే వాళ్ళకి ఎదురు డబ్బులు కట్టి మరి చాలా స్పెషల్ కట్టింగ్స్ అన్నీ మనకి హిందీ సినిమాల్లో వేసుకుంటారే బాలీవుడ్ స్టార్స్, అవన్నీ కూడా నేర్చుకున్నానమ్మా. మా వదినలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత సరదాకి మిషన్ కుడుతూ కుట్లు అల్లికలు ఇంటి పని వంట పని అన్నీ వచ్చు నాకు. అవి చేసుకుంటూ హాయిగా గడిచిపోతున్న నా జీవితంలోకి పెళ్ళిళ్ళ పేరయ్యగాడు ఈ సంబంధం తెచ్చి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత ఇక పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారు. వచ్చి రాగానే నా భర్త నాతో మాట్లాడాలన్నాడు. ఆయన నా కళ్ళల్లోకి చూస్తేనే ఆ రోజు ఆ క్షణం నాకేం మాయరోగం కమ్మి చచ్చిందో కానీ నేను అడగాల్సినవేవి అడగలేదు. నువ్వు అడిగితే నేను చెప్పుండేవాడినిగా అంటాడు ఆ మహారాజు. ఏ ఆడదైనా సరే నువ్వు ఆడోళ్ళతో తిరుగుతావా, సిగరెట్లు తాగుతావా అని అడుగుద్దా? ఒకవేళ అడిగినా అవతల మగాడు నిజమే చెప్తాడని ఊహిస్తుందా? అడక్కపోవటం నా తప్పేనంటమ్మా. అడిగితే ఈ పతివ్రతా పురుషుడు నిజం చెప్పేవాడంట. దాంతో నేను అడగని మాట నిజమే, అబద్ధం ఎందుకు? కాకపోతే ఆయన మాత్రం నన్ను అడిగాడు, ఏ రోజు నేను నిన్ను ఒక్క మాట అనను, ఒక్క దెబ్బ కొట్టను, ఏ రోజు నాకు నేనుగా నిన్ను నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పను అని. అబ్బో ఇక మన కాళ్ళు భూమి మీద ఆగుతీయా తల్లి? ఆ మాట వినంగానే సరేనని చంకలు గుద్దుకుంటూ, ఆయన అందచందాలు అలా అంటే, ఆయన మాట తీరు అలా ఉంటుంది, ఆయన ఆకర్షణీయమైన రూపం అలా ఉంటుంది. దాంతో పెళ్ళికి సరేనన్నాను. అనగానే మా వాళ్ళు సకల లాంఛనాలతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అత్తారింటికి పంపించాక మా అత్త వచ్చి నా చేతులు పట్టుకుంది. ఏనాడు ఏ కొరనోములు నోచానో తల్లి, 20 ఏళ్ళు నా కడుపు పండలేదు. పుట్టక మాధవుడొక్కడు పుట్టాడు. నువ్వన్నా నాకు ఇల్లంతా పిల్లలు తిరిగితే చూడాలని ఉందమ్మా, వాళ్ళతో ఆడుకోవాలని ఉందే. దేవుడు ఇచ్చినంత మందిని కనవు, మనకేమి లేదని ఈ 50 ఎకరాలకే ఇంకొక 50 ఎకరాలు సంపాదించుకుందాంలే తల్లే అని చెప్పిందే ఆవిడ చెప్పిన మాటలనే అనాలా, లేదా మామగారు కూడా అదే మాట అడిగారనుకోవాలా? నా
నా పుట్టింటి వాళ్ళు కూడా పెద్దల మాట కాదనకూడదని చెప్పి పెంచటం అనాలా, నా మొగుడు మీద ఉన్న ఇష్టం ప్రేమ అనాలా? ఆయన ఆ అన్నాళ్లలో పెళ్ళైన తర్వాత నువ్వు తెలుసుకోలేదా, నీకు తెలీదా, నువ్వు అడగొచ్చమ్మా. ఒక్కనాడు కూడా చుట్టా బీడీ సిగరెట్ తాగుతూ నాకు కనపడలా. ఒక్కరోజు ఆ మనిషి తాగొచ్చినట్టు వాసన రాలా. ఒక్కరోజు ఆయన వేసే దగ్గరికి వెళ్ళినట్టు అనిపించలా. పేక ముక్క పట్టుకున్నట్టు గుర్ర పందాలకు వెళ్ళినట్టు నాకు ఆనవాలు కూడా గుర్తులేదు. ఎంతో సంతోషమైన జీవితం. పొద్దున్నే లేవటం, సరదాగా ఆయన స్నానం చేస్తూ నన్ను బాత్రూంలోకి లాగటం, ముద్దు మురిపాలు. ఆయన చాలా రొమాంటిక్గా ఉంటాడు. ఆయన చాలా సంతోషంగా చూసుకుంటాడు. భారీగా చక్కల గింతలు పెట్టడం, నేను వంట చేస్తుంటే నాకు సాయం చేయటం, నాకు తినిపించటం, ఆ తర్వాత పొలానికి వెళ్ళటం, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి రావటం, ఇద్దరం సంతోషంగా గడపటం, సాయంకాలం పెందలాడే వస్తూ పువ్వులు తీసుకురావటం. అసలు ఆ తర్వాత మా అత్తగారు డిస్టర్బ్ చేసేది కాదు. రాత్రంతా అలా గడిచిపోయేదే. ఒకరోజు డాబా మీద, ఒకరోజు పొలంలో మంచి మీద, ఒకరోజు ఆరు బయట పెరట్లో. నా జీవితం అంత సంతోషంగా ఆడదాని జీవితం గడవలేదేమో. ఆ తర్వాత నేను గర్భవతినయ్యాను. గర్భవతినైన తర్వాత ముందు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 4 సంవత్సరాల్లో 4 కొడుకులు పుట్టుకొచ్చారు. ఇక చాలే అత్తమ్మ అని నేనంటే, అనకూడదమ్మా ఆ మాట, ఆడపిల్ల ఒక్కటన్నా లేకపోతే ఎలాగటే అన్నది. అనేసరికి ఆ తర్వాత మళ్ళీ గర్భవతినయ్యానమ్మా. 2 కూతుళ్ళు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ఇక చాలని ఆపరేషన్ చేయించుకుంటే అది కాస్త ఫెయిల్ అయ్యి నేను గర్భవతినయ్యాక తెలిసిందే. ఇక ఇప్పుడు కడుపుతో ఉన్నాక కనకేం చేస్తానని ఇంకొక అమ్మాయిని కన్నాను. ఆ తర్వాత ఇంకొకళ్ళు అనేసరికి ఆఖరిది పుట్టుకొచ్చేసింది. ఇక ఆపరేషన్ చేయించేసుకున్నాను. 4 కొడుకులు, 4 కూతుళ్లతో అలా మిగిలిపోయాను. ఆ తర్వాత ఒక రోజున ఈ ఎన్ని సంవత్సరాల్లో కూడా పెళ్ళై దాదాపు 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్లలో కూడా ఆయన తప్పుడు పనులు చేసినట్టు నాకెక్కడా అనిపించలేదు, కనిపించలేదు. దాంతో నేను ఆయన్ని నిలదీయాల్సిన అవసరమూ రాలేదు. నాకు చాలా కోపం ఎక్కువ. నాకు ఎంత ఓర్పు సహనాలు ఎక్కువో, ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తే నేను అస్సలు భరించను, సహించను. దాంతోనే ఒకరోజు అనుకోకుండా స్నేహితులు బలవంతం చేశారు అనే దాంతో ఆయన కాస్త మందు పుచ్చుకొని వచ్చాడు. ఆ రోజున మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చిన్నగా మొదలై పెద్ద గాలివాన అయిపోయింది. అదే ఆ తర్వాత ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళు, ఇవ్వాలేదో కొత్తగా అలవాటు ఉన్నట్టు అంటావే, నీ మొగుడికి ఏ రోజు నుంచో సిగరెట్ల అలవాటు ఉంది, నీ మొగుడికి తాగుడు అలవాటు ఉంది, పేకాట అలవాటు ఉంది, గుర్ర పందాల అలవాటు ఉంది, నీ మొగుడికి వేశ్యలతో ఉంబుడు గత్తెలతో తిరిగే అలవాటు కూడా ఉంది, నీ మొగుడు ఏమైనా పతివ్రత పురుషుడు అనుకొని చేసుకున్నావా, ఇవాళ ఓ తెగ వీధులు ఎక్కి అరుస్తున్నావు అని నా గురించి ఊళ్ళో వాళ్ళంతా 4 రకాలుగా మాట్లాడుకుంటే పేగులు తెగిపోయినాయి. అంటే ఏంటి, నేను మలినపడ్డ మగాణ్ణి పెళ్లి చేసుకున్నానా, ఇంతకాలం ఆయన పవిత్ర పురుషుడు అనుకొని పొంగిపోయానా అనే మా పుట్టింటి వాళ్ళని పిలిపించారు. పెద్ద పంచాయతీ అయిపోయింది. దాంతో అత్తమామల్ని నిలదీసి అడిగాను. ఏదో తెలియక చిన్నతనంలో గారాబం వల్ల అన్నారు. పెళ్ళయిన తర్వాత మళ్ళీ నేను అలాంటి తప్పు చెయ్యలేదు అన్నాడు. ఎవరు నమ్మొచ్చారు, ఎవరికి తెలుసు, ఎవరు ఊహించారో అని నా మనసే విరిగిపోయిందమ్మా. ఎప్పుడైతే కనుక ఈ 8 మంది పిల్లలు పుట్టారో, ఎప్పుడైతే కనుక నువ్వు నా దగ్గర ఇన్ని నిజాలు దాచి నన్ను పెళ్లి చేసుకున్నావో, నువ్వు మళ్ళీ నన్ను తాకొద్దు, నువ్వు నేను భార్యగా చచ్చాననుకో, ఈ పిల్లలకి తల్లిగానే ఉన్నాననుకో అని అసలు ముందు పుట్టింటికి వెళ్ళిపోతానన్నాను. మా అత్త మామలు బ్రతివిలాడారని ఆగాను. ఆ తర్వాత మా పుట్టింటి వాళ్ళు ఏ క్షణం అవసరం ఉన్నా రమ్మనమని పుట్టింటికి చెప్తే, వాళ్ళు ఇచ్చిన స్త్రీధనం కానీ, వాళ్ళు నాకు ఇచ్చిన కట్నం కానీ వాళ్ళు తిప్పి ఇవ్వమని చెప్పి నా నగలతో సహా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళటానికైనా మా అమ్మ నాన్న ఒకటే అన్నారు. ఒకళ్ళు ఇద్దరు అయితే భరించగలరు, కానీ నీ అన్నలైనా 8 మంది పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్తే ఎలా పోషిస్తారని, నన్నెవడూ పోషించక్కర్లేదులే అన్నాను. ఉడుకు రక్తం, మొండితనం. దాంతో నా మొగుడు నన్ను మోసం చేశాడనే బాధ, దిగులు, ఆవేశం నావే. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య దూరం, అంతరం ఏర్పడింది. ఆయన ఎన్నోసార్లు నాకు నచ్చ చెప్పాలని చూశాడు, కానీ నిజం చెప్పాలంటే నా మనసు ముక్కలైపోయింది. ఒక చిన్న తప్పును కూడా నేను భరించలేనమ్మా. దాంతోనే
నేను ఆయన్ని క్షమించలేకపోయాను. ఆ దిగులతోనే మా అత్త మామలిద్దరూ కాలం చేశారో. వాళ్ళు ఎప్పుడైతే పోయారో పగ్గాలు మా ఆయన చేతికొచ్చినాయి. మా ఆయనకి ఇంత దాంట్లో మళ్ళీ స్నేహితుల్ని నమ్మే దరిద్రమైన అలవాటు ఒకటి ఉంది. విచ్చలవిడిగా స్నేహాలు చేస్తాడు, మగవాళ్ళతోనేలే. అయితే అంతా దాంట్లో ఇక ఆ వ్యవసాయం కాస్త ఆయన సరిగ్గా పట్టించుకోవటం మానేశాడు. పొలం కౌలుకు పడేశాడు. ఆ తర్వాత పేకాట్లకని, ఆయన జల్సాలకని, తాగుడుకని, ఆ తర్వాత సిగరెట్లకని, గుర్ర పందాలకని పొలం కరిగిపోతూ నేను ఆయన రోజు వాదులాడుకుంటూ పిల్లలకి చివరికి ఏం మిగులుద్దాం అనుకుంటున్నావు అని చెప్పి గొడవలు వాగ్యుద్ధాలు. ఏ రోజు మా ఇంట్లో గొడవ లేకుండా జరిగేది కాదు. ఇలా కాలచక్ర భ్రమణంలో గట్టిగా 4 ఏళ్ళు తిరిగొచ్చేపాటికి 50 ఎకరాల పొలం, అత్తగారిచ్చిన 7 వారాల నగలో కడిగిపోయినాయి. ఇల్లు కూడా అమ్మాలనుకుంటే అడ్డం తిరిగిపోయి నానా గొడవ, నానా యాగి చేశా. ఎవడైనా ఇల్లు తాకట్టు పెట్టుకున్నా, ఎవడైనా ఇల్లు కొనాలని చూసినా నేను ఉరిపోసుకొని చచ్చి ఆత్మనై తిరిగి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని మింగుతా జాగ్రత్త అని చెప్పేపాటికి ఇల్లు తాకట్టు పెట్టుకుందామని వచ్చినోడు కూడా వెనకాడి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత మిగిలింది ఏమీ లేదు. స్నేహితులు మోసం చేశారు ఆయన్నే. ఉన్న చాలా డబ్బులు స్నేహితులే తినేశారు. ఇక ఆయన ఇంత దాంట్లో కూడా ఏ రోజైతే నేను ముట్టుకోవద్దన్నానో ఆయనకి ఆ 50 ఎక్కువమ్మ, రోజుకు 5-6 సార్లు కావాలి. నేను ఆయన్ని తాకొద్దన్నాను అనే దాంతో నువ్వు తాకొద్దన్నావు కాబట్టి నేను వేశ్యలతో వెళ్తానైతే అన్నాడు. వెళ్ళు, నీ మనసులో వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నప్పుడు నేను ఆగమంటే ఆగుతావా, నేను వెళ్ళమంటే వెళ్తావా అని నేను మొండికి పడ్డాను. అంటే వేశ్యలకు బదులు నన్ను సుఖపెట్టమంటావా ఏంటి అని వాదన జరిగింది. అలా ఆయన బయట ఆడవాళ్లతో తిరగటం కూడా మొదలుపెట్టాడు. నేను అసలు ఆయన్ని గురించి పట్టించుకోవటమే వదిలేశాను. పిల్లలనైనా తీర్చిదిద్దుకోవాలి, పిల్లలనైనా ఒక తీరుగతికి తీసుకొచ్చి నిలబెట్టాలి, లేదంటే కనుక సంసారం అధోగతి పాలైపోద్ది అని సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేని మా అమ్మ నాన్నలో, అన్న వదినలో ఆ 5 ఎకరాల పొలం మా నాన్న, మా అన్నయ్యలు కలిసి సాగు చేసేవాళ్ళు. సాగు చేసి సొంతానికి వేస్తే ఎంత వస్తాయో ఆ 5 ఎకరాల పొలం మీద అంతా ఐవేజు నా చేతికి ఇచ్చేవాళ్ళు. దానికి తోడు మా వదినలు వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలకు బట్టలు కొని, వాళ్ళతో పాటు నాకు కొని, అన్నయ్యలతో పాటు ఈయనకు కొని ఇచ్చేవాళ్ళు. ఇంట్లోకి మా అమ్మ నాన్నలో ఉప్పు పప్పు సంభారాలని జరిపించేవాళ్ళు. ₹1 కూడా ఆగం చేయకమ్మా అని చెప్తే పుట్టింట్లో ఉన్న కుట్టు మిషన్ తెచ్చుకున్నాను. ఆయన బాధ్యతల్ని పూర్తిగా వదిలేసి ఊరి మీద పడి తిరగటం మొదలుపెట్టాడు. స్నేహితులతో తిరగటం, పేకాట్లాడటం, తాగటం, వేశ్యలతో తిరగటం. నేను ఆయన్ని పట్టించుకోవటం మానేసి ఇల్లు పిల్లలు అని చూసుకుంటూ ఇక సంసారాన్ని ఎక్క తీసుకురావటం మొదలుపెట్టాను. ఒకవైపున ఇంట్లో 2 పాడి గేదెలు ఉన్నాయి. ఎప్పుడో అత్తగారు ఉన్నప్పుడు ఇక వాటి పాలు అన్నాళ్ళు అత్తగారు ఇంట్లో కావలసిన నుంచి జనోద్ధరణకి జనానికి ఇచ్చేదే. మనకి లేనప్పుడు పెట్టే జనం ఎవడో ఉండడు కదమ్మా. కాబట్టి పాలు అమ్మటం మొదలుపెట్టాను. ఏదో వేడినీళ్ళకి చన్నీళ్లు తోడని ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే 4 కూరగాయ పాదులేసి ఇంట్లోకి ఆ కూరగాయలే వాడేదాన్నే. పల్లెటూరు కాబట్టి మిషన్ కుట్టించుకున్న వాళ్ళు 100,000, 1000 ఏమీ ఇవ్వరు కదమ్మా. పిల్లల చదువులకు ఉపయోగపడతాయని పొలం కౌలు డబ్బులు అలాగే ఉంచాలని చెప్పి ఎలాగోలా నానా తిప్పలు పడి దీంతోనే సంసారాన్ని ఎక్క తీసుకొచ్చేదాన్ని. నా బాధ చూడలేక మా అమ్మ నాన్న దిగులతో నా బతుకు ఇలా అయిపోయి, నా మొగుడు నేను ఇలా అయిపోయామని పైలోకాలకి చేరుకున్నారు వాళ్ళు. పోతూ మా అన్నలు మేము ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు వద్దు మాకు అన్నారని వాళ్ళ పేరిట ఉన్న ఇల్లు నా పేరు మీదే పెట్టించినా నేను అది అమ్మిన డబ్బులు తేవాలని కూడా అనుకోలేదు. రేపు పిల్లల ఉద్యోగాలకు అవసరం అయితే ఉంటుందని ఆ ఇల్లు అద్దెకిచ్చేయమని ఆ అద్దె డబ్బులు కూడా తీసుకొచ్చి బిడ్డ పెరిగితే గుడ్డ పెరుగుద్ది, బిడ్డ పెరిగితే ముద్ద పెరుగుద్ది, మంది పెరిగితే మజ్జిగ పలసనవుతాయి, దాంతో ప్రతి రూపాయి తీసుకొచ్చి ఇంటి కిందకే వాడేదాన్నమ్మ. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యాలి అనేది ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. మా అన్నయ్య పిల్లలు ఓ గ్రేడ్ స్కూల్లో చదివే వాళ్ళ లెవెల్కి నేనెటూ చదివించలేను. నా మొగుడేమీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు వాళ్ళలాగా. ఉన్న 50 ఎకరాల పొలం ఉంటే ఎలా లేదన్నా అది ఎకరం 50 లక్షల రూపాయలు ఎవరు తినుగాక. కానీ
ఆయన ఎటు దాన్ని హారత కర్పూరం చేసేసాడు. ఈయన అమ్మేటప్పుడు అది 10 లక్షలేనమ్మా, మా దరిద్రం ఈయన అమ్మంగానే అది 50 లక్షలకు పెరిగిపోయిందే. మా రాతను గాడిదలు వెళ్తే మేము ఒకళ్ళని అనుకోవాల్సిన అవసరం ఏముందే? ఎన్నోసార్లు అడ్డం పడ్డానమ్మా. నీదా నీ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చావా? నీకు మొగుడు నచ్చడు, మొగుడు మీద చెయ్యేస్తే నచ్చదు అనే నాతో వాదన పెట్టుకొని ఆ పొలం నాది, మా నాన్న నాకిచ్చిందని అమ్మేసుకున్నాడు. నేను ఆయనతో ఎందుకంత గట్టిగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చో. ఆయన్నే నమ్ముకుని నా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను కదా, ఆయన్నే నమ్ముకుని ఆయన మీదే నా జీవితాన్ని ఆధారపడి ఉండేలా చేసుకున్నాను కదా, ఆయన నన్ను మోసం చేయొచ్చా చెప్పు? అలాంటిదే సరే, తప్పు జరిగింది, ఒక్క క్షమాపణ ఆయన నోట్లో నుంచి నేను వెళ్ళలేకపోయాను. అదన్నిటికన్నా ఎక్కువగా బాధించిందమ్మా నన్ను. ఆ తరువాత ఇహ పిల్లల విషయాలకు వస్తే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే నా తాపత్రయం. ఆయన పెంపకంలో పిల్లల్ని ఆయన కొట్టడు తిట్టడు, కానీ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకి అడ్డమైన మాటలు చెప్పి, ఒకవైపున నేను ఇంటి పనే చేసుకోనా, వంట పనే చేసుకోనా, మిషనే కుట్టుకోనా, గేదెల దగ్గరే చేసుకోనా, మళ్ళీ పిల్లల విషయాల్లో ప్రతి క్షణం వాళ్ళ పక్కనే నీడలా ఉండే చూసుకోనా చెప్పు? అయితే మగపిల్లల్ని ఆయనతో వెంటేసుకుని తిప్పుతూ, ఆడపిల్లల్ని ఏలు పట్టుకుని తిప్పుతూ ఆయన నేర్పించింది ఏంటంటే, పిల్లలు నలుగురికి కూడాను ఆయన పెద్దవాడేమో సినిమాల్లోకి వెళ్ళి హీరో అవ్వాలని, రెండో వాడేమో కారు రేసులకు వెళ్ళాలని, మూడో వాడు గుర్రపు పందాలకు వెళ్ళాలని, నాలుగో వాడేమో రాజకీయాల్లోకి వెళ్ళాలని. వీళ్ళు ఇలా తయారైపోయారంటే ఆడపిల్లలు నలుగురిలో ఒకటేమో మోడలింగ్కి వెళ్ళాలని, ఒకటి మిస్ ఇండియా అవ్వాలని, ఒకటి సినిమాల్లో జారాలని, ఒకటేమో పెద్ద ఎత్తున ప్రొడక్షనే స్టార్ట్ చేద్దామని, ఇలా నలుగురు కూతుళ్ళు నలుగురు కొడుకులు ఎందుకు పనికి రాకుండా గాల్లో మేడలు కట్టడం మొదలుపెట్టారో. విరక్తి కలిగిపోయిందమ్మా ప్రాణం. అత్తామామలు కనమన్నారని కంటమే నేను చేసిన మహాపాపమేమో అనుకొని కట్టె విరిగిందాకా బాధాను. పిల్లల్ని కొడతావా అని ఆయన నా మీద చెయ్యెత్తాడు, కానీ ఎత్తిన చెయ్యే ఆగిపోయింది. నా మీద ఆయన చెయ్యి చేసుకోలేకపోయాడు. కొడితే తిప్పి కొడతాననుకున్నాడో, లేదంటే ఆడదాన్ని కొట్టడం సంస్కారం కాదనుకున్నాడో, కానీ ఆ మనిషి అయితే ఆగిపోయాడు. ఆ తర్వాత పిల్లల్ని ఎరగొట్టి స్కూల్లో వేసి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఒకవైపున నేను కష్టపడుతూ, మా అమ్మ నాన్న పోయినా మా అన్నలో నా బాధ్యతను దింపేసుకోకుండా వీళ్ళకి గుడ్డ గోస పంపిస్తూ ఆ పొలం సొంతానికి వేసి, ఇక నాకు తిండి గింజలు కూడా వాళ్లే పంపిస్తూ, ఇక వదినలో పండగ వచ్చిందంటే చాలు వాళ్ళ పిల్లలతో పాటు బట్టలు కొని పిండి వంటలు అవి పంపిస్తూ నా సంసారాన్ని నా పుట్టిల్లే చూసిందే. వాళ్ళని కాదనుకుంటే నాకు ఈ జన్మకు విశ్వాసం కూడా ఉండదేమో, నాకన్నా భ్రష్టురాలు ఇంకోటి ఉండదేమో. అంతా చూశారు. అంతా దాంట్లో కింద పడి మీద పడి వీళ్ళు చదవం అంటంటే వీళ్ళని పడేసి చితకబాత్తు ఎన్ని బెల్టులు దిగిపోయినాయో, ఎన్ని కర్రలు ఇరిగిపోయినాయో వీళ్ళ ఒంటి మీద. మొత్తానికి నలుగురు కొడుకుల్ని మా అన్నల్లా ప్రయోజకుల్ని చేయాలి, నలుగురికి 4 గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించాలనేది నా కోరికమ్మ. దాంతో వీళ్ళని ఎలాగైనా పీజీల దాకా చదివిస్తే నా స్త్రీధనాన్ని అమ్మి పడేసైనా, మా నాన్న ఇచ్చిన ఇల్లు అమ్మి పడేసైనా ఎలాగోలాగా ఇక ముందు వీళ్ళకి ఉద్యోగాలు తెప్పిస్తే, గట్టిగా 2 ఏళ్ళు మగపిల్లల నలుగురు మీద గనక కష్టపడ్డ రూపాయిని దాస్తే ఆడపిల్లలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే వాళ్ళే కూడా ఒక్క 2 ఏళ్ల పాటు దాచి పెడితే, ముందు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కట్నాలు తీసుకొని మంచి మంచి వాళ్ళ అబ్బాయిలు చాలామంది ఉంటారు, ఆడపిల్లల్ని ముందు పంపించేస్తే గనక ఇక మగపిల్లల సంగతి ఒక్కొక్కళ్ళకి పెళ్ళిళ్ళు చేయొచ్చు. కోడళ్ళకి ఎటు నాదొక 50 కాసుల బంగారం ఉంది, దానికి తోడు కాస్త చేయించితే నలుగురు కోడళ్ళకి సరిపోద్ది. కూతుళ్ళ వరకు ఈ 2 సంవత్సరాల్లో అబ్బాయిల డబ్బులతో కూతుళ్ళకి చేయించి, ఇక అమ్మాయిల డబ్బులతో వాళ్ళ పెళ్లి ఖర్చులు అవి పెట్టి పంపిద్దామని ఏవేవో పిచ్చి ఆశలు, ఏవేవో పిచ్చి ప్లానింగులు, ఏవేవో పిచ్చి కోరికలు. కొడుకులు నలుగురిని డిగ్రీ దాకా అష్ట కష్టాలు పడి లాక్కొచ్చాను. ఇక ఆ తర్వాత మేము చదవమని నాకు అడ్డం తిరిగిపోయారు. దానికి తోడు నలుగురు కూడా మందు, సిగరెట్టు, పేకాట, గుర్రపు పందాలకు అలవాటు పడిపోయారు. అమ్మాయిలతో తిరగాలి అని మీరు అనుకుంటే గనక ఈ అమ్మ చచ్చినంత ఒట్టేరా. ఈ అమ్మ శవం మీద నుంచి మీరు దాటెళ్ళేటట్టయితేనే పరస్త్రీని మీరు ముట్టుకోవాలి అని అన్నానని ఆ ఒక్కటి మాత్రం నా కొడుకులు ఆపారు. ఇక నా కూతుళ్ళ విషయాలకు వస్తే ఇంటర్
ఇంటర్మీడియట్ల తర్వాత మా వల్ల కాదనే ఇక కొంపలో కొంపకే పరిమితమైపోయారు. దానికి తోడు నలుగురికి ఇంటి పని, వంట పని, టైలరింగు వచ్చమ్మ. వచ్చినా సరే చెయ్యరు. చితకబాదే నేను అలిసిపోవటం తప్ప కొట్టుకో, మహా అయితే ఇంకో 4 కొట్టుకుంటాం, మా వల్ల కాదు అన్నట్టు వదిలేసి ఊరుకునేవాళ్ళు. ఈ నలుగురు ఆడపిల్లలకి ఈ ఇంటర్కి మించి నేను చదువు చెప్పించే శక్తి నాలో కూడా కుంగదీసుకుపోయింది. ఇంత దాంట్లో ఇక మా ఆయనకి ఒక స్నేహితుడు గుర్రపు పందాల దగ్గర పరిచయం. వాడు పరమ నీచాతి నీచుడు. నిజం చెప్పాలంటే గనక వాడికి 4 కొడుకులు. 4 కొడుకులేనమ్మ ప్రవీణు, ప్రశాంతు, ప్రదీపు, ప్రకాష్. అయితే డిగ్రీల దాకా చదువుకున్నారు. మా ఆయనతో పాటే ఆయన కూడా కొడుకుల్ని గుర్రపు పందాలకి, పేకాట్లకి, సిగరెట్లకి, వాళ్ళు అమ్మాయిలతో తిరగొద్దనే వాళ్ళమ్మ ప్రమాణం చేయించుకుందని ఆ ఒక్కటే లేకుండా మిగతా సుగుణాలన్నీ ఉన్నాయి నా అల్లుళ్ళకు కూడాను. అయితే మా ఆయనకిను మా వియ్యంకుడికి పరిచయం అయ్యే ఆ పరిచయం కాస్త ఒకరోజు మా వియ్యంకుడు చచ్చాడనే కబురు వచ్చింది. ఇంకా నా మొగుడు నన్ను కొట్టేవాడు కాదు కానీ నా వియ్యంకుడు నా వియ్యపురాల్ని కొట్టి అన్ని ఎముకలు ఆవిడ ఒంట్లో కట్లేసినయే. మొగుడు పోయిన తర్వాత కొడుకులు మారతారులే అనుకొని ఆ మహానుభావురాలు అలిసిపోయిందే. దాంతో వీళ్ళు మారింది లేదు. ఇక మా ఆయన్ని ఒకరోజు పిలిపించి, అన్నయ్య వీళ్ళ నలుగురికి పెళ్లి సంబంధాలు చూడంటే, ఎవరికో ఎందుకమ్మా, నేను నా స్నేహితుడు కొడుకుల్ని నా కొడుకులే అనుకుంటున్నాను, నా కూతుళ్ళకే ఇచ్చి పెళ్లి చేసుకుంటాను, అలాగే ఇక వాళ్ళని నా ఇంట్లోనే ఉంచుకొని చూసుకుంటాను అవసరమైతే అనేపాటికి విసిగిపోయింది ఆవిడ తల్లిగా. దాంతో ఉన్న 4 ఎకరాల పొలం ఆవిడ మా ఆయన చేతిలో పెట్టి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఒక 100 కాసుల బంగారం మా ఆయన చేతిలో పెట్టి పెళ్ళిళ్ళు చేసి తీసుకెళ్ళిపో అన్నయ్య, నీ ఇంట్లోనే ఉంచుకో అనే మహానుభావురాలు ఆ ఇచ్చిన రోజు రాత్రే ఇక అంతర్ధానం అయిపోయి సన్నాసుల్లో కలిసిపోయి ఎటుపోయిందో కూడా ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. అయితే ఈలోపు మా ఆయన ముహూర్తాలు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్తాను అల్లుళ్ళు అని వాళ్ళతో చిన్నప్పటి నుంచి పరిచయం, చనువు అన్నీ ఉన్నాయి మా ఆయనకే. ఈలోపు కర్మ కాలిపోయి మా ఆయనకి కాస్త ఏంటంటే వేలు విడిచిన కాలు విడిచిన చెల్లెళ్ళు అక్కలకి కరువేమి లేదు. దాంతో ఒక్కొక్కళ్ళు మా మొగుళ్ళు సచ్చారని, మేము నానా బాధల్లో ఉన్నామని, నానా ఏడుపుల్లో ఉన్నామని చెప్పాగమ్మ. జనోద్ధరణ ఎక్కువ మా ఆయనకనే. ఎక్కడలేని గూడంతా ఈయనకే ఎల్లబోసుకున్నారు వాళ్ళు. ఎకరం పొలం ఇచ్చి కాస్త బంగారం పెట్టి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి తోలేద్దామనేది వాళ్ళ గోల. దాంతో ఇక నేను ఒక్కటే అనుకున్నానమ్మా, మా మామగారు వాళ్ళు చేయించిన హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు, అలాగే ఇక అల్లుళ్ళకి కూడా వియ్యపురాలు వెళ్తూ చేయించానని ఈయన చేతిలో పెట్టి పోయిందంట. మా మామగారు పిల్లల చేతులకి కడియాలే చేయించాడు మనవళ్ళని. ఇక కూతుళ్ళకి అత్తగారు ఉన్నప్పుడే గొలుసులు అవి చేయించిపోయింది. ఏ దర్జాలు తగ్గినా మా ఆయన అవి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నల జ్ఞాపకమని అమ్మలేదు. ఒక పంచేయి అవి అమ్మేసి విషం తీసుకురా, తాగి సద్దాం, పేడా పోద్ది, పోతే కాటి ఖర్చులకైనా ఉంటాయి అన్నాను. ఏం మాటలే అవి అన్నాడు. మరి లేకపోతే నువ్వు మాట్లాడేది ఏం మాటలో? 4 కొడుకులు డిగ్రీలు చదువుకొని సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చొని అమ్మ సంపాదిస్తుంటే అమ్మ మీద పడి బతుకుతున్నారు. కూతుళ్ళకి ఇంతవాడికి మంచి చెడు ఇంకిత జ్ఞానాలు తెలియదు. వీళ్ళకి ఇప్పుడు నువ్వు పెళ్ళిళ్ళు చేయటం ఏంటి? ఎవరి గొంతులు కొత్తామని? రేపొద్దున పెళ్ళిళ్ళు అయితే ఖాళీగా ఉంటారా? వీళ్ళకి పిల్లలు పుడతారు. వీళ్ళ పిల్లల్ని ఎవడు పోషిస్తాడో? దేవుడు పోషిస్తాడు. నారు పోసిన దేవుడు నీరు పోయడా? నిజమే, నారు దేవుడు పోశాడు, నీరు దేవుడు పోస్తాడు అని ఒకప్పుడు నువ్వు నన్ను పిల్లల్ని గాలికి వదిలేస్తే ఎన్నాళ్ళు నా పుట్టింటి వాళ్ళు ఉండబట్టి, దానికి తోడు ఇక నేను నా కాళ్ళు అరిగిపోయిన దాకా మిషన్ కుట్టుకు రాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి నువ్వు అడ్డమైన పెళ్ళిళ్ళు చేసి తీసుకొచ్చి కొంప మీద పెడితే వచ్చే వాళ్ళను కూడా నేను పోషించలేను అంటే నోరు మోస్తావా అన్నాడు ఆయన. నువ్వు ఆపకపోతే నేను అస్సలు ఊరుకోను. ఈ పెళ్ళిళ్ళు జరిగాయో నేను సస్తా జాగ్రత్త అని చెప్పానమ్మా. ఆ తర్వాత కొన్నాళ్ళు మెదలకుండా ఊరుకున్నాడు. విషయం సద్దుమణిగిపోయింది కావాలా అనే ఎప్పటికప్పుడే నమ్ముతూ ఉంటాం కదమ్మా ఆడోళ్ళం. ప్రతి సంవత్సరం వెళ్ళినట్టే పుట్టింటికి పంట కోసం, తిండి గింజల కోసం నేను పోయాను. అలా నన్ను పోనిచ్చి వెళ్తే నేను వారం రోజుల పాటు రానమ్మా. ముగ్గురు అన్నయ్యల దగ్గర తలా ఒక 2 రోజులుండి, ఒక రోజున మా అమ్మ నాన్న ఆబ్దికాలయ్యి చూసుకుని జ్ఞాపకాలయ్యి గుర్తొస్తాయి కాబట్టి ఏడ్చుకొని వారానికి వస్తా. ఆ విషయం ఆ మనిషికి తెలుసు. దాంతో నన్ను అలా వెళ్ళనిచ్చే ఇక ముందు వెంటనే
నా అల్లుళ్ళు నలుగురిని పిలిపించి నా కూతుళ్ళని రెడీ చేయించే నా కొడుకులు ముగ్గురికి నా ముగ్గురు కోడళ్ళని పిలిపించి ముడిపెట్టేసి పెళ్లి జరిపించేశాడు 7గురికే. పెళ్ళైపోయిన తర్వాత ఇక నేను ఎప్పుడూ వచ్చినట్టే వచ్చేపాటికి ఇంట్లో 3 కోడళ్ళు 4 అల్లుళ్ళు. ఏంటో నాకేం అర్థం కాల. వచ్చి రాగానే కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలంటే ఇవ్వవే అన్నాడు. అనేపాటికి నువ్వు వచ్చిందాక ఆశీర్వదించనన్నాడు అత్తయ్య మామయ్యని అల్లుళ్ళు. నువ్వు వచ్చిందాక అసలు తన ఆశీర్వాదాలు తీసుకోవద్దన్నాడని కోడళ్ళు. దాంతో ఏవి మాట్లాడలేక పెళ్ళైపోయాక నేను కాదని మాత్రం చేర్చచ్చేదేముంది, నేను వచ్చేపాటికి ఎక్కడ నేను కాదంటానోనని శోభనాలు కూడా జరిపించేశాడు. ఇంకిప్పుడు నేను కాదంటే మాత్రం ఆ పెళ్ళిళ్ళు ఆగుతాయా అనే దాంతో నేనేమీ మాట్లాడలేదమ్మా. మెదలకుండా ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత ప్రాణం ఒప్పలేదో ఎటు కొడుకులు వెంటల్లా కూతుళ్ళు వెంటల్లా అల్లుళ్ళని కోడళ్ళని దగ్గరికి పిలిచా. కోడళ్ళకి మిషన్ కుట్టడం వచ్చు, పొలం పనులు చేయటం వచ్చు, గేదెలను కాయటం వచ్చు. ఇంటర్ల వరకు చదువుకున్నారు కోడళ్ళు ముగ్గురు. ఒకవైపున అల్లుళ్ళు డిగ్రీల దాకా చదివారు. దాంతో బాబు మీ అమ్మ పోతూ పోతూ తలా 1 ఎకరం ఇచ్చిపోయింది కదయ్యా, హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరాలు ఇచ్చిపోయింది కదా, మీ విలువలను మీరే తగ్గించుకోబాకుండా ప్యాకెట్లో గుర్ర పందాలు ఈ దరిద్రాలన్నీ మీకు ఎందుకయ్యా, మీ నాన్న వ్యసనాలతోనే పోయాడు, రేపు నా మొగుడు పోతాడు, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎటు నా కొడుకులు నేను చెప్తే వినే దాంట్లో లేరు. మీ అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. నా కూతుళ్ళకి మంచేదో చెడేదో తెలియదు బాబు. మీరు వెంటనే పిల్లల్ని కనకండి, పీజీ రాయండి. పీజీ రాసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకోండి. మీ అమ్మ ఇచ్చిపోయిన ఆ ఎకరం అమ్ముకొని అవసరమైతే ఆ పీజీ ప్రిపరేషన్కి కాస్త లంచం కట్టుకోవటానికి ఉంటాయి, కట్టుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మీ కాపురాలు మీరు వేరే పెట్టుకుంటయ్యా, ఇలా ఇల్లరికాలు ఉండకూడదు అని వాళ్ళకి చెప్పాను. ఇటువైపున కోడళ్ళనే అమ్మాయి మీకు మిషన్ కుట్టడం వచ్చు, దానికి తోడు మీకు పాడి చేయటం వచ్చు, తలా ఒక 2 గేదెలను కొనుక్కోండి అమ్మా మీ పుట్టింటోళ్ళు ఇచ్చిన డబ్బులతో. దాంతోపాటు ఇక 4 ఎకరాల పొలం తీసుకొని మీ మొగుళ్ళకి వ్యవసాయాలు వచ్చు, ఖాళీగా తిని ఇంట్లో కూర్చుంటున్నారు. అలా ఉండకూడదు. ఏ ఆడదైనా చెప్పాల్సిన టైంలో చెప్తే మగాడు వింటాడంట. మరి నువ్వెందుకు చెప్పలేదని నన్ను అడక్కండమ్మా. నా బతుక చెప్పే టైం ఎప్పుడో దాటిపోయిందిలే. కానీ ఇక మీ సంసారాలు మీరు పాడు చేసుకోకుండా ఒక్క 3 ఏళ్ల పాటు పిల్లల్ని ఆపుకొని నయానో భయానో మంచో చెడ్డో మీ మొగుళ్ళకి చెప్పుకొని ఇంటర్ల దాకా చదువుకున్నారు కాబట్టి మీ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆ ఎకరా పొలం అమ్మేసుకొని వాళ్ళెటు మీకు తాళి గొలుసు నల్లబోసలో ఉంగరము చేయించే ఇచ్చారు కాబట్టి మీ మొగుళ్ళకి కడియాలు హ్యాండ్ చైన్లు మెళ్ళో చైన్లు మా అత్తగారోళ్ళు చేపించిపోయారు కాబట్టి ఇక ఆ బంగారం కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా. పెట్టుకొని కోడళ్ళగా మీ ముగ్గురు కొట్టుకోబాకండి, తిట్టుకోబాకండి. 3 మిషన్లు పెట్టుకొని కుట్టుకోండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళనే మీకు బట్టలు ఇమ్మంట బోలెడంతమంది ఇస్తారు. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో మిషన్ కుట్టేవాడే లేడు, మన కుటుంబం తప్ప. 4 రాళ్ళు వస్తాయి. దాంతోపాటు ఇక మీ మొగుళ్ళనే పొలం కౌలుకి తీసుకొని చేయమనండి. ఆ తర్వాత మెల్లగా 4 ఎకరాల పొలం కొనుక్కోండి, 2 గేదెలను పెట్టుకొని పాడి చేసుకోండి. ఎన్ని పాలున్నా సరిపోవట్లేదనే అంటున్నారమ్మా. 4 కూరగాయ మొక్కలు వేసుకోండి, కష్టపడండి అని చెప్పాను తల్లి నేను. నా మాట ఒక్క అల్లుడు కానీ ఒక్క కోడలు కానీ వింటే చెప్పు తీసుకొట్టు. కోడళ్ళు మొగుళ్ళనే పెళ్లి కొడుకుల్లాగా రెడీలు చేసి పుట్టింటోళ్ళు ఇచ్చిన ఎకరా పొలం అమ్మారమ్మా. అమ్మేసి దానికి తోడు మెళ్ళో ఉన్నాయి చెవలకున్నాయి మొత్తం అమ్మి పిచ్చి పెట్టుకొని గుర్ర పందాలు ఆడమని పేకాటలు ఆడమని మొగుళ్ళు వెళ్తుంటే తాగుతుంటే మొగుళ్ళనే పర్లేదులే ఆ బ్రాండ్ తాగండి హెల్తులు పాడవుతాయి, ఈ బ్రాండ్ తాగండి హెల్తులు పాడవుతాయి అని చెప్పి నా కొడుకులు అందగాళ్ళమ్మ, నా కొడుకులు యావరేజ్గా ఉంటారు. వీళ్ళ అందాలకు వీళ్ళ మీద మోజుపడి అయ్యే ఎమ్మటే పిల్లల్ని కనాలనుకోలేదు. ఎందుకంటే ఇక మొగుళ్ళతో సంతోషంగా గడపాలని ఉంటుంది కదా, అందగాళ్ళైన మొగుళ్ళు దొరికితే. అలా నా కొడుకుల్నే ఇంకాస్త భ్రష్టు పట్టించే శాంతానికి కోడల్లో దారాలకి నల్లపూసలు ఎక్కించుకొని చేతులకి మట్టి గాజులతోనూ చెవులకి చివరికి వెండి రింగులతో మిగిలిపోయారు. ఈకిటొస్తే నా అల్లుళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అంటే 4 మావతో కలిసే ఆ ఉన్న అమ్మి చెల్లిన 4 ఎకరాల పొలం స్వాహా చేసేసారు. అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఒకవైపున నా కూతుళ్ళు అసలు పని చేయమని మొగుళ్ళకి చెప్పరు కదమ్మా. ఇక నా కూతుళ్ళు అందంగా ఉంటారు, అల్లుళ్ళు కూడా బాగుంటారు. దాంతో మొగుళ్ళతో కాపురాలు చేసుకోవాలంటే పిల్లలు అడ్డు అనుకున్నారో ఏమో కానీ
కానీ గవర్నమెంట్ వాడు ఫ్రీగా ఇచ్చే బర్త్ కంట్రోల్ లేదమ్మా, అవి వాడుతూ ఇప్పుడు దాకా పిల్లలనైతే కనల 3 సంవత్సరాల నుంచే కూతుళ్ళతో పాటు అల్లుళ్ళు బరువైపోతారా నీకు, ఎసట్లో ఇంకో గ్లాసుడు బియ్యం మా మొగుళ్ళని మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటావని ఒకవైపున కూతుళ్ళు, ఇక ఒకవైపున కొడుకుల్ని పోషించే నీకు కోడళ్ళు బరువైపోతారా అత్తయ్య అని ఒకవైపున నా కోడళ్ళు. ఎంతమంది చేస్తే మాత్రం ఆ ఇంట్లో పని ఏముంటుందమ్మా ఆ 2 గేదెల దగ్గర. ఇక ఒకళ్ళు అందరూ కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని కూర్చోవటం, ఇక నవ్వుకుంటా 7గురు కలిసే ఇక 2 నిమిషాలు కూడా పట్టవమ్మ గుడ్డలు గుంజేయటం, గబగబా ఇల్లుడ్చుకొచ్చి తడిగుడ్లు పెడతారు. ఎంతోటి కొంప నా బొంద, వాళ్ళ కింద అంతమంది మనుషుల కింద ఆ ఇల్లేమైనా ఆనేనా, పెంకుటి కొంపే, పెద్ద కొంప కాకపోతే 8 గదుల ఇల్లు కాబట్టి ఎంతమందిని ఆపగలుగుతుందేమో అనుకునేదాన్ని కాసేపు. ఇక నేను మిషన్ కుట్టక తప్పలేదు, ఈ సంసారాన్ని నేను ఏడవక తప్పలేదు, నా బతుకుని ఇలా నెట్టుకురాక తప్పలేదు. ఈ మధ్య నా ఆరోగ్యం బాగా పాడైపోయిందమ్మా, దాంతో దిగులు ఒకటి అయిపోయింది నాకు, రేపొద్దున వీళ్ళ బ్రతుకులు ఏంటా అని. దానికి తోడు ఇక వీళ్ళు బయట అప్పులు చేయటం మొదలు పెట్టామని అప్పులోళ్ళు వచ్చి పడ్డారు. అప్పులోళ్ళు వచ్చి పడితే ఏం చేయాలో అర్థం కాక కాలు చెయ్యాడక మా అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు అమ్మేసి అప్పు కట్టాను. నేను కడుతున్నాననే దాంతో మళ్ళీ అప్పులు చేశారు. చేసేపాటికే ఇక నా బంగారం అమ్మి తీసుకొచ్చి కట్టేశాను. ఇక మళ్ళీ అప్పులు చేసుకొచ్చారు. నా పుట్టింటోళ్ళకి నా స్త్రీధనం మేము ఇవ్వము, ఇస్తే ఇక తిండి గింజలకు కూడా మిగలకుండా పోద్ది, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని నా అన్నలు నన్ను తిట్టిపోసి పంపించారు. దాంతో ఒకవైపున ఈ దిగులైపోయి ఒకవైపున వీళ్ళు చెప్పిన మాట వినక విసిగిపోయిందమ్మా నా ప్రాణం. ఒక రోజున నేను ఇక ఎదురు తిరిగేశాను. అసలు నేను ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు చెందాలి, నేను ఎందుకు పెట్టాలి, నేనే ఎందుకు కష్టపడాలి, నేను పస్తులుండి వాళ్ళ కడుపులు నింపిన రోజులే ఎక్కువమ్మ. నిద్రాహారాలు పోకుండా నా బిడ్డలే కదా, నా మొగుడే కదా అనే టయానికి అన్నీ అమర్చిపెట్టిన దాన్ని నేను. నాకే విస్కట కలిగిపోయింది ప్రాణం. కొడుకులకి బాధ్యత తెలియదంటే కోడళ్ళకి తెలియొద్దా? కోడళ్ళ పుట్టింటి వాళ్ళు మా వల్ల కాదని రూపాయి సాయం చేసేవాళ్ళు కాదమ్మా, మొహం తిప్పి చూడరు. అల్లుళ్ళు వాళ్ళ అమ్మ అసలు సన్యాసుల్లోనే కలిసిపోయింది, ఆవిడ అంటానికి లేదు. ఇలా మీరు బాధ్యతలు తెలుసుకోకుండా ఎన్నాళ్ళు ఉంటారా అంటే నా మాటని టేకిటీజీగా తీసుకుని ఎప్పుడూ ఉండే గోలే కదరా అన్న మొగుడు అంటే ఎవరి దారిన వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుని విసిగేసిపోయిందమ్మా. విరక్తి కలిగిపోయింది నా ప్రాణం. దాంతోనే బతకాలనిపించలేదు. నేను పోతేనన్నా వీళ్ళకి బాధ్యతలు తెలుస్తాయేమో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారేమో, లేకపోతే అడుక్కు తినిపోతారేమో. ఇక నా వల్ల మాత్రం కాదు. నాకే రోగమో రుష్టో వచ్చిందంటే నయం చేయించడానికి నా మొగుడు దగ్గర ఏమున్నాయి చెప్పు. నా కొడుకులు కోడళ్ళు బుద్ధులకు మంచోళ్ళేనమ్మా, చాలా చాలా మంచోళ్ళు. నా కూతుళ్ళు అల్లుళ్ళు కూడా చాలా మంచోళ్ళు. ఎవరిని ఒక మాట అనరో, ఎవరిది ₹1 కాదనరో. అంతోటి దాంట్లో పెద్ద పెద్ద ఫ్యామిలీల్లో పుట్టాం, పెద్ద కులంలో పుట్టాం, గోత్రంలో పుట్టాం అనే దాంతో ఒకళ్ళ దగ్గర చేయి చాచరో. ఇక అప్పైనా సరే ఎంత వడ్డీకైనా తెస్తారేమో కానీ ఒకళ్ళ దగ్గర దేహి అని మాత్రం భిక్షంగా ఏది తీసుకోరో. ఒకళ్ళు ఇవ్వబోయినా కూడా మాకు వద్దనే చెబుతారో. పరాయి ఆడవాళ్ళని ఎంతోమంది కన్నేయాలని చూసినా కూడా నా కొడుకులు కానీ నా అల్లుళ్ళు కానీ మొగ్గు చూపింది లేదు వాళ్ళ వైపున. ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వటం ఈ అన్ని విషయాలు బాగానే ఏడుస్తాయి. కాకపోతే ఒక్కటి, ఎంత దాంట్లో నన్ను అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు, వాళ్ళ బాధ్యతలు తెలుసుకునేవాడు ఒక్కడు లేడు. ఎంతకాలం అని మోయని తల్లి ఎన్నేళ్ళు ఎన్నాళ్ళో మోసి మోసి బరువుల బాధ్యతలు నా భుజాలు కుంగిపోయినాయి. పోతే పీడ విరగడైపోద్ది అనే దాంతోనే సర్దామని ఇసుకేసిపోయి వచ్చానమ్మా. చూడటానికి ఇవే చిన్న సమస్యల్లానే ఉంటాయి, ఎంతోటి దానికే పోవాలా అంటారు. నా పరిస్థితుల్లో ఏ అమ్మాయినా ఉంటే కానీ నేను అనుభవించే నరకం ఏంటనేది వాళ్ళకి తెలియదు అని ప్రమీల బావురుమని ఏడ్చింది. ఇక గౌతమిని పట్టుకునే. గౌతమి దాంతో ఆలోచిస్తూ కూర్చుంది. ఆంటీ, నేను మాట అనొచ్చా మిమ్మల్ని అంది గౌతమి. ఏంటమ్మా అంది ప్రమీల. జరిగిన దాంట్లో మీ వాళ్ళ తప్పు కన్నా మీ తప్పే నాకు ఎక్కువ కనపడుతుందా అంటే, అంకుల్ మీరు రాకముందు జీవితంలో వాళ్ళ అమ్మ నాన్న పెంచిన పెంపకమో, స్నేహితుల ప్రభావమో, పరిస్థితుల ప్రభావమో లేదో ఆయనే అంగరల్లిగా తయారవటమో, ఆయన తప్పుడు పనులు చేసినా మీరు వచ్చిన తర్వాత మీతో ప్రేమగానే ఉండి ఆయన తప్పులు చేయలేదో. అలాంటప్పుడు మీరంతమంది పిల్లల్ని వెనక
ముందు ఆలోచించుకోకుండా కంటం ఒక తప్పు. కన్నారు. కన్న తరువాత విషయం తెలిసింది. దాన్ని అందరినీ పిలిచి పంచాయతీ పెట్టుకొని వేదికెక్కి రచ్చ చేసి మీ ఇద్దరి మధ్య తీరని అగాధాల్ని లోతుల్ని సృష్టించుకొని ఆయన్ని మీరింకా 8 మంది పిల్లలు పుట్టి పెళ్ళై 10 ఏళ్ళు అయిన తర్వాత ఆయనకి ఆడగాలి ఎక్కువ అని తెలిసిన తరువాత ఆయన మీకోసమే మిగతా అన్ని మానేశాడని తెలిసాక కూడా ఆయన మిమ్మల్ని ముట్టుకోవద్దని చెప్పి మీరే మళ్ళీ ఆయన్ని వ్యసనాలకి భ్రష్టు పట్టేలా చేశారని నేనంటే మీరేమంటారో? ఎంతసేపు కూడా మీరు మీ మొండితనం మీ మూర్ఖత్వం గురించి ఆలోచించారే కానీ ఆయనకి మీ మీద ఉన్న ప్రేమ గురించి మీరు ఆలోచించలేకపోయారు. వ్యసనాల్లో ఉన్నటువంటి మగాడు నిజం చెప్పాలంటే ఎవరి కోసం ఆ వ్యసనాల్ని మానడు, వాడు మారలేడు కూడా. కానీ ఆయన మీకోసం మారాడంటే ఆయనకి మీ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమని మీరే ఆయన దృష్టిలో తగ్గించేసుకుంటూ వచ్చేశారు. ఎందుకంటే కోపాలతో ఏం సాధిస్తా? ఉడుకు రక్తం అన్నారు, మొండితనం అన్నారు, పెంకితనం అన్నారు. మీ పుట్టింటి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంతవరకని పుట్టింటి వాళ్ళు మన ఈదుకొస్తారనేది ఆలోచించలేకపోయారు. మీ పెళ్ళైన 10 ఏళ్ల వరకు కూడా మీ అత్తమామలు బతుకున్నంత వరకు కూడా 50 ఎకరాల పొలం కరిగిపోలేదా అంటే ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఆఘాతాలు వచ్చి 4 ఏళ్లలో కరిగిపోయింది. అప్పటి వరకు ఆయన జీవితంలో స్నేహితులున్నా ఎవరిని నమ్మలా, ఎవరికి ఇవ్వలా. అప్పటి వరకు ఆయన జీవితంలో వ్యసనాలు ఉన్నా ఆయన వాటి జోలికి వెళ్ళలా. ఒక మనిషి నెల మానేశాడంటే నటించాడు అనుకోవాలి, సంవత్సరం మానేశాడంటే నాటకం ఆడాడు అనుకోవాలి, 10 ఏళ్ళు మానేశాడు అంటే దాన్ని వదిలేశాడనే కదా అర్థం. ఆయన్ని మీరు ప్రేరేపించారా అంటే మీ వాదనలతో మీ గొడవలతో మీ ఇద్దరి మధ్య జరిగే వాదనకైనా ఆయన ఎంచుకున్న మార్గం మొత్తం దాంతో తాగి పడిపోతే ఆయన మిమ్మల్ని కొట్టలేడు, తిట్టలేడు. మీరు ఆయన బలహీనత, మీరంటే ఆయనకి ప్రేమ. దాంతోనే ఆయన మళ్ళీ తిరిగి ఆ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. సంతోషంగా ఉంటారు. పుట్టిన కొడుకు కోడల్ని అన్నబద్ధాలాడైనా పెళ్లి చేసింది ఎందుకంటే మీరు మంచివాళ్ళు కాబట్టే. మీరంటూ వస్తే వాళ్ళ అబ్బాయి తప్పు చేయడు, వాళ్ళు మార్చలేకపోయినటువంటి వాళ్ళ అబ్బాయిని మీరు మారుస్తారు అని. ఈ రోజున మీరు మీ కోడళ్ళు మీ కొడుకుల్ని మార్చలేదంటున్నారో, మరో రోజున మీరెందుకు అంకుల్ని మార్చలేకపోయారా అంటే మీరు మార్చాల్సిన అవసరం కూడా లేదు కదా. ఆయనే 10 ఏళ్ల పాటు మారాడుగా మీకోసం. కానీ మీరు ఆయన్ని రెచ్చగొట్టారు, మళ్ళీ తప్పు చేసే విధంగా వాదన పెంచారు. దాంతో ఎంతైనా పురుషాధిక్యత ఉన్న ప్రపంచం, పురుషాహంకారం ఒప్పుకోరు కదా మగాళ్ళు. మీ తప్పు కంప్లీట్గా ఉందని నేను అనను. ఎందుకంటే మీరు మీ పుట్టింట్లో అల్లారు ముద్దుగా గారాబంగా పెరిగారు. మొండితనం పెంకితనం ఎక్కువ మీకు. దానికి తోడు మీరు ఉండగా ఆయన ఏ వేశ్యల్ని తాకకపోయినా ఒక స్త్రీని తాకిన పురుషుడితోనా నేను ఇన్నాళ్ళు శారీరక సంబంధం పెట్టుకొని ఇంతమందిని కన్నాననే బాధ. ఆయన క్షమాపణ చెప్పలేదు, కాళ్ళు పట్టుకోలేదు అని మీరంటే మగాడిగా ఆయన అహం మీ పాదాల దగ్గర వంచాలనుకోపోవటం ఆయన తప్పు. ఇలా మీ ఇద్దరూ కలిసి కన్న పిల్లల గురించి ఆలోచించిందే లేదు. ఉన్న ఆస్తంతా హారత కర్పూరం చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతే వాదనలతోనే గడిచిపోయింది మీ మధ్య కాలం. ఇక మీరు ఒక మదర్ తెరిసా లాగా పిల్లల బరువు బాధ్యతలు మీదేసుకొని వాళ్ళని పోషించాలనుకొని మీ పుట్టింటి వాళ్ళు ఇక మీకు తప్పు ఒప్పు ఏది చెప్పినా ఒకటి మీరు పోతారు, రెండోదే ఇంకేదైనా జరుగుద్దేమో అనే దాంతో పాపం వాళ్ళు మీకు గట్టిగా చెప్పలేక మీ బరువు వాళ్ళ నెత్తి మీద వేసుకుని ఒకవైపున కొడుకుల్ని ప్రయోజకుల్ని చేస్తున్నాను అనుకున్న మీరు ఆయన కొడుకుల్ని వెంటేసుకొని తిప్పుతున్నాడు అన్నారు. కొడుకుల్ని స్త్రీలతో తిరగొద్దు, తిరిగితే నేను పోతానని చెప్పిన మీరు కొడుకుల్ని తాగుడికి అలవాటైన రోజు కొడుకుల్ని సిగరెట్ పీక చేత్తో పట్టుకున్నప్పుడు కొడుకుల్ని పేకాటకి వెళ్ళిన రోజును మీరు నిర్వహించలేకపోయారు. వాళ్ళే మాంతారులే అని మీ వరకు మీకు మీ ఆయన చేసిన అన్ని పనుల్లో ఆ వేశ్యలతో తిరగటమే పెద్దదనిపించింది. దాంతోనే మీ కొడుకుల్ని మీరు ఆ విషయంలోనే కట్టడి చేయగలిగారు. కూతుళ్ళకి అమ్మగా ఈరోజు కోడళ్ళకి పాడి చేసుకోండి, మిషన్ కుట్టుకోండి అని ఇన్ని చెప్పే మీరు చిన్నప్పటి నుంచి మగపిల్లలు పరిదాటిపోతున్న ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచాలి అనే దాంట్లో మీకు మీ పిల్లలంటే ఇష్టం అంటే గారాబం. దాంతోనే అంకుల మీద వంక చెప్తున్నారు కానీ వాళ్ళని కొట్టి తిట్టి కంట్రోల్లో పెట్టలేకే వాళ్ళని చదువులు చదవట్లేదు అని వాళ్ళు ఇంటి పట్టున ఉన్నా మీరేమీ మాట్లాడలేకపోయారో. ఇప్పుడు మీరిక ఆ బరువులు మోసే టైం అయిపోయిందే. దాంతో మీ ప్రాణం విసుకొచ్చింది. మీరు ఎంచుకున్న మార్గం చావు. ఇది కాదు కదా అంటే
దానికి పరిష్కారం మీరు చావటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. నేను చెప్పినట్టు వింటానంటే మీ కుటుంబాన్ని నేను మారుస్తాను. ఆ తర్వాత నా బ్రతికేంటనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు అంది గౌతమి. అంటే ఏంటమ్మా అంటే, మీరేదో ఇప్పుడు చచ్చిపోయినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదా అంటే, కాకపోతే మీరు బతికున్నా కూడా రాదు. అంటే ఏంటమ్మా అని, మీ పుట్టింటి దగ్గరికి వెళదాం పదండి అని ప్రమీలను వెంట పెట్టుకొని వాళ్ళ పుట్టింటి దగ్గరికి తీసుకెళ్ళింది గౌతమి. తీసుకెళ్ళి, చూడండి, ఎంతకాలం కూడా మీరు ఈవిడ బరువులు బాధ్యతలు ఇష్టమయ్యే మోస్తున్నారా? ఎవరిష్టమై మోస్తారమ్మా? ఎవరూ ఇష్టమై మోయరు. తప్పదు కదా, చెల్లెలు మా కళ్ళ ముందే పోతే చూడలేం కదా అని వాళ్ళు అన్న మాటకి లాగెవరో చంప మీద కొట్టినట్టు అనిపించింది ప్రమీలకి. మొగుడికి తప్పు ఒప్పులు తను చెప్పుకోవాలి, తన పిల్లల్ని తను బాగు చేసుకోవాలి. తనే అలా వదిలేసి ఊరుకుంటే మరి మా పిల్లల్ని మేము బాగు చేసుకొని మా మొగుళ్ళని మేము సరిగ్గా ఉంచుకోలే అన్నారు వాళ్ళు. దాంతో ప్రమీలకి నిలదీసి ఎవరు అడుగుతున్నట్టే అనిపించిందే. మీరు ఏమీ అనుకోనంటే కొంతకాలం పాటు ఆంటీని మీ ఇంట్లో ఉండనివ్వండి. నేనేం చేయనమ్మా, ఇక్కడుండి నేను చెప్పినట్టు చేయండి ఆంటీ, చాలు. మీ కుటుంబాన్ని నేను మార్చి చూపిస్తాను అంది గౌతమి. అంటే అది కాదమ్మా అన్నారు వాళ్ళు. లేదంకల్, మీరెటూ మార్చలేకపోయారు, నేను ప్రయత్నిస్తానంటున్నానుగా, ప్రయత్నించి నన్ను ఓడిపోనివ్వండి అని ఒక కుండ తెప్పించమంది వాళ్ళని. దాంట్లో ఇక కాటికాపరి వాడి దగ్గరికి వెళ్ళి కొన్ని ఎముకలు అందులో వేయించి చచ్చిన శవాన్ని కొంత బూడిద అందులో పోయమనమని అది తీసుకొని, ఆ తర్వాత మీరు నాతో పాటు రండి అని ఒక తెల్ల చీర తీసుకొని అలాగే ఆవిడ్ని వెంట పెట్టుకుని వెళ్ళి, ముందు ఆ తెల్ల చీర కట్టుకొని మీరు జుట్టు ఎరబోసుకోండి ఆంటీ అని చెబితే, ఎందుకు అంది ప్రమీల. చెప్పింది చెయ్యండి ఆంటీ అన్న తర్వాత మాధవరాజు పడుకొనుంటే, మీరేమని పిలుస్తారు అంకుల్నే అంటే, మాధవ అని పిలుస్తాను. అలాగే పిలవండి మీరు అంటే, మాధవ అనే కిటికీలో నుంచి పిలిపించి, ఆ తెల్లటి చీరలో మీరు అటు ఇటు వెళ్ళండి, మీ పిల్లలకి మీరు అటు ఇటు కనిపించండి అని దెయ్యంలాగా నాటకం ఆడించింది ప్రమీలతో. ఇంకా మీరు నేను చెప్పినట్టు ఒక లెటర్ రాయండి ఆంటీ అని ఒక లెటర్ రాయించి, మీరు మీ పుట్టింటి దగ్గరికి వెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా, నా ఫోన్ నెంబర్ ఇది, మీ ఫోన్ నెంబరు ఇది, ఇదిగోండి మీకు ఫోను అని చెప్పి ఫోన్ చేతిలో పెట్టి ఆవిడని పంపించేసింది. ఆ తర్వాత తను ఏమీ ఎరగని ఒక కొత్త వ్యక్తిలాగా, నాకెవరూ లేరు, నేను అనాథని, నేను ఒక ఆవిడ చచ్చిపోబోతుంటే కాపాడదామని చెప్పి అడ్డం పరిగెత్తినా సరే నేను వెళ్ళే లోపే ఆవిడ కాస్త చేయి దాటిపోయి ఆవిడ రైలు కింద పడి ముక్కలు ముక్కలై చచ్చిపోయింది. ఆవిడ ఆనవాళ్ళు నాకు అవేమీ తెలియలేదు. దాంతోనే ఇక అంత్యక్రియలు జరిపించేశాను. ఇదిగోండి ఆవిడ అస్థికలు, కాకపోతే పోలీసులు ఈ ఉత్తరం దొరికిందని నాకు తీసుకొచ్చి ఇచ్చారు, ఇందులో మీ అడ్రస్ ఉంది, అస్థికల్ని మీకు ఇద్దామని వచ్చాను, నాకెవరూ లేరు, కొన్నాళ్ళు నేను ఇక్కడ తలదాచుకోవచ్చా అని వచ్చే మాధవరాజు దగ్గర కూర్చుంది గౌతమి. వాళ్ళందరి ముఖాలు గమనించటం మొదలు పెడితే, ఎవరమ్మా నువ్వు, ఎవరిది ఆ శవం, ఎవరివి ఈ అస్థికలు, ఏది ఆ ఉత్తరం అని అడిగాడు మాధవరాజు. దాంతో ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదివిన మాధవరాజు మనిషి కుప్పగూలిపోయాడు. గబా ఏంటి నాన్న ఉత్తరం అని కొడుకులు చేతిలోకి తీసుకొని అమ్మా అని పెద్దగా కేకేసి కొడుకులు అలా కూర్చుండిపోతే, అత్తయ్యా అని కోడళ్ళు, అమ్మా అని కూతుళ్ళు, అత్తమ్మా అని అల్లుళ్ళు అలా కుప్పకూలిపోయారు. అంటే ఈవిడంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ ఉంది అనే విషయం గౌతమి గమనించింది. ప్రేమి, నన్ను ఇలా వదిలి నువ్వు అన్యాయం చేసి వెళ్ళిపోతావా అని మాధవరాజు వెక్కి వెక్కి ఏడ్చాడు. చెల్లెలు పోయిందనే కబురు తెలుసుకున్నట్టు ఇక్కడికి రమ్మనమనే ప్రమీల వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ముందే చెప్పుంచింది గౌతమి. ఆ నోట ఈ నోట ఊరంతా విషయం పాకి వాళ్ళు కూడా వచ్చే ఆ ఉత్తరం చేతిలోకి తీసుకుని, మాధవ, నేను నిన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్య దాంపత్యం మందే. ఆ తర్వాత నువ్వు నన్ను అర్థం చేసుకున్నదే లేదు. ఒక్కరోజు నువ్వు చేసిన తప్పుకి నాకు క్షమాపణ చెప్పడానికి నీ పురుషాహంకారం ఒప్పుకోలేదు. ఏరా, అమ్మ గుండెల మీద పెట్టుకొని పెంచింది కదా, పస్తులుండి మీ కడుపు నింపిన తల్లిని కదో, ఒక్కసారైనా నా మాటకు విలువిచ్చారా? మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా
కోడళ్ళుగా చూడాలనుకునేదాన్నే. అమ్మ కోడళ్ళుగా వచ్చారో మిమ్మల్ని నలుగురు 4 మాటలు అనకూడదు, మీరు ప్రయోజకులవ్వాలి, మీ పిల్లల్ని ఎత్తుకోవాలనుకున్నాను. నా కోరికని నెరవేర్చలేకపోయారో. అల్లుళ్ళు మిమ్మల్ని సొంత కొడుకులు అనుకున్నాను. మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనుకున్నాను. అత్తారింట్లో ఇల్లరికం ఉండకూడదనుకున్నాను. ఏమ్మా కూతుళ్ళారా, మిమ్మల్ని కన్న దగ్గర నుంచి గారాబంగా పెంచాను కదే, ఒక్కరోజైనా అమ్మ మాటకి విలువిచ్చారా? ఇక పోరాడి నాలో కూడా శక్తి నశించిపోయిందే. నాకు బతకాలని లేకే నా తనువుని చాలించటానికి నిర్ణయించుకున్నాను. నాకంటూ మీరున్నారనే ఇన్నాళ్ళు బతికాను. నాకు విలువ లేనప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు, పెళ్ళైన కొత్తల్లో నువ్వు వ్యవసాయం చేసేవాడివి. అప్పుడు అలా భుజం మీద పై పని చేసుకుని చేతిలో ములిగార తీసుకుని వెళుతుంటే నా మొగుడంత మగాడు ఈ భూమి మీదే లేడని మురిసిపోయాను. ఈరోజు నాకు ఏమీ మిగల్లా. ప్రతి ఒక్కళ్ళు చులకన చేసి నానా మాటలంటమే. 50 ఎకరాలు కరిగిపోయినాయి, 7 వారాల నగలు కరిగిపోయినాయి, ఇల్లు తంతే పడిపోయే స్థితికి వచ్చేసిందే. ఎలా ఇల్లు జరుగుద్ది, రేపొద్దున పిల్లలు పుడితే పరిస్థితులు ఏంటని ఎవరూ ఆలోచించలేకపోయారో. నేను ఈ చిత్రవద అనుభవించలేకే పోతున్నాను అని రాసి కింద ప్రమేల సైన్ పెట్టుండేపాటికి ప్రమేల పుట్టింటోళ్ళు నువ్వే ఇదంతా చేశావు అన్నారు మాధవరాజునే. నేనా అంటే అవును. ఒక్కరోజైనా దాన్ని సంతోషంగా ఉంచావా? కన్యాదానం చేసి పంపించామే కానీ ఏ రోజైనా అది సుఖంగా సంతోషంగా ఉందా? పిల్లలుగా మీరు అర్థం చేసుకున్నారా? నా చెల్లెలే పోయిన తర్వాత ఇంకా మాకు మీకు ఎలాంటి సంబంధం లేదో. ఆ స్త్రీధనం అడగటానికి కూడా మీరు రావద్దు. మీకు మాకు తెగదెంపులు అయిపోయిందే. మనుషులైతే మళ్ళీ మీరు మా గడప తొక్కరు అని ఆస్తికల్ని మేమే కలుపుకుంటామంటే పెళ్ళైన తర్వాత మీరు నాకు కన్యాదానం చేసిన తర్వాత తను నా భార్య, డబ్బు కోసమే ఎంతకాలం పాటు మీరు నా పెళ్ళాన్నే నన్ను వేరు చేశారని నేను అనగలను. కానీ నేనంత దిగజారిపోయినవాడిని కాదు. ఉంచుకోండి మీరే కావాలంటే ఆ స్త్రీధనం, మాకేం అక్కర్లేదులే. నా భార్య ఆస్తికలే నాకు కావాలని లాగేసుకున్నాడు మాధవరాజు. వాళ్ళని వెళ్ళిపోమని గౌతమి సైగ చేసిందే. ఆ తర్వాత ఆవిడికి కర్మకాండాలు జరిపించి దినదివసాలు చేస్తే చూడలేక చచ్చిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళకి అప్పో సొప్పో చేసి ముందు ఆవిడకి దశదిన కర్మలు చేశాడు మాధవరాజు. అయిపోయిన తర్వాత మనిషి బాగా కుంగిపోయాడు. నేను అనాథనండి, నాకెవరూ లేరు, నేను ఇక్కడ తల దాచుకోవచ్చా అండి అని అడిగింది గౌతమి. ఉండమ్మా, దాని అస్థికల్ని తీసుకొచ్చి దాని అస్తిత్వం పోయిందనైనా మాకు చెప్పిన తల్లివి నువ్వు, ఉండమ్మా అన్నాడు. అన్న తర్వాత వాళ్ళందరినీ గమనించిందే. గమనిస్తే ఉన్న 4 రూపాయలు ఈ ఇంట్లో ఏవీ లేదనుకుంటా. ఒక నెల రోజుల పాటు సైలెంట్గా సంసారం అలా ఆవిడ పోయిందనే దిగుల్లో గడిచిపోయిందే. ఆ తర్వాత నుంచే వీళ్ళకి బెట్టేసరికి ఏమీ తక్కువ లేదు, వీళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని అప్పుడే అర్థమైంది గౌతమికి. ప్రమేల చెప్పిన మాటలు గుర్తొచ్చే. వాళ్ళు తినకుండా ఇంట్లో ఉన్న కొద్దిగతో గౌతమి కొండుకొచ్చి పెడితే మీరు తిన్నారా అని గౌతమి అడిగితే, ఓ మేము కడుపు నిండా తిన్నాకే నీకు పెడుతున్నావులే అని కూతుళ్ళు కోడళ్ళు అని గౌతమికి భోజనం పెట్టి వాళ్ళేమీ తినకుండా పడుకునేవాళ్ళు. ఆ తర్వాత మాధవరాజు ఇక వేశ్యలతో తిరిగితే ఒక వేశ్య ఇంటి దగ్గరికి వచ్చి మాధవరాజుని చాలా చీప్గా మాట్లాడి, నీ పెళ్ళాం పోయిందంటగా, ఉన్న 4 రూపాయలు మొత్తం కరగదీసేసావు, మళ్ళీ మా కొంపలకేసి రాబాకని నానా మాటలు అని వెళ్ళిందే. మాధవరాజు ఊళ్ళో ఉన్న స్నేహితుల్ని అప్పు అడిగితే ₹1 పుట్టలా. ఏటు ప్రమేల పుట్టింటి వాళ్ళు సంబంధాలు తెంచేసుకొని వెళ్ళారు కాబట్టి ఆ స్త్రీధనం మీద రూపాయి వచ్చేది లేదో. సరే కష్టపడదామని నిర్ణయించుకున్నాడు. కొడుకుల్ని అల్లుళ్ళని దగ్గరికి పిలిచాడు. ఎంతకాలం అంటే వేరే విషయం, ఇక ఇప్పుడైనా నేను చెప్పినట్టు మీరు వినండి అయ్యా. అదే ఉన్నన్నాళ్ళు కొట్టుకొని చెప్పింది. ఏ రోజు నేను విన్నది లేదు. నా మొండితనంతో, నా అహంకారంతో దానికి ఒక క్షమాపణ చెప్పలేకపోయాను. ఉన్నదంతా కరగ తీసుకున్నాను అని వెళ్ళి ఊళ్ళో వాళ్ళని విలువ తగ్గిపోయింది, గౌరవం తగ్గిపోయింది. ఆయన మనిషిలా కూడా ఎవరూ గుర్తించట్లేదు. అయినా వెళ్ళే దేహి అనే కాస్త పొలం కౌలుకిస్తే కౌలు చేసుకుంటానంటే ఏం పెట్టి చేస్తావు కౌలు, పోపో అని కుక్కని విదిలించినట్టు విదిలించారు. దాంతో వారం రోజులు అయిపోయింది. అన్నం తినక, నీళ్లు తాక్క, కడుపులో ఆకలి బాధ నకనకలాడిపోతున్నాయి, పేగుల్లో మంటలు వచ్చేస్తున్నాయి. దాంతో ఎలా బ్రతకాలో ఏం బ్రతకాలో తెలియటం లేదో. చేతులు కాళ్ళు కొంకెర్లు పోతున్నాయి. ఆ విషయం తెలిసి ప్రమీల మనసు విలవిలలాడిపోయిందే. ఇప్పుడు బంగారాన్ని పుటం వేయాలంటే పుటం వేయకపోతే దాంతో పని జరగదు, ఇనుమునైనా సరే కొట్టందే అది వంగదు, మీరాగండి అని గౌతమి
తన చేతి గాజులు గొలుసు తీసిద్దాం అనుకుని కూడా ముందు ఆగింది. ఆ తర్వాత తీసిచ్చి వీటితో ఏదైనా అనబోతే వద్దమ్మా మాకు అని తీసుకోలేదు మాధవరాజు వాళ్ళు. అదేమన్నమాట, నీకెవరూ లేకపోయినా నీకు ఆదరవుతాయి అని మీ అమ్మ వాళ్ళు ఇచ్చిపోయారో ఏమో, వద్దొద్దు అనే కొడుకులు కోడళ్ళు ఎవరూ కూడా తీసుకోలా. సరేనని కొడుకులు అల్లుళ్ళు కలిసి సిటీకి వెళ్ళి అక్కడైనా సరే ఏదైనా రాజకీయాల్లోనో సినిమాల్లోనో గుర్రపు రేసుల్లోనో లేదంటే కారు రేసుల్లోనో ఏదో ఒకటి దొరకపోద్దా ఉద్యోగం అని వెళ్ళి ముందు సినిమాల్లో ట్రై చేద్దామని వెళ్ళిన వీళ్ళకే లేడీ ప్రొడ్యూసర్లు దొరికారు. అయితే వాళ్ళని సుఖపెట్టమని వాళ్ళు కొంతమంది డబ్బున్న ఆడవాళ్ళ గురించి చెప్తామని వెళ్ళి వాళ్ళని సుఖపెట్టి రమ్మనమని ఇంతని డబ్బులు ఇస్తామని మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేయమనమని అనేసరికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే 4 రోజులు తిరగకుండా మళ్ళీ పొట్ట చేత పట్టుకొని ఇక వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చేసి ఏమైందిరా అని మాధవరాజు అడిగితే, లేదులే నాన్న, కష్టమో నిష్ఠూరమో ఉంటే ఉందాం, పోతే పోదాం అని చెప్పి ఇక్కడే ఉండే అప్పటికి 10 రోజులు దాటిపోయింది. ఎవరు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోక గౌతమికి చాలా బాధ అనిపిస్తుంది. సాయం చేసినా తీసుకోవట్లేదు. ఊళ్ళో వాళ్ళు సాయం చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రమేల ఫోటో ఎదురుగా పెట్టుకొని ఇక వెక్కి వెక్కి ఏడ్చారు ఇంట్లో వాళ్ళంతా. నువ్వు ఉన్నంతకాలం నీ విలువ తెలియలేదు. నువ్వు పస్తులుండి మా కడుపు నింపిన రోజున నీ విలువ తెలుసుకోలేకపోయావు. నువ్వనే దానివి లేకపోతే మా గౌరవం లేదు, విలువ లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, కులం లేదు, ఏమీ లేకుండా పోయింది. ఈ రోజున నన్ను అనాథం చేసి నువ్వెందుకు వెళ్ళిపోయావు, నన్ను కూడా తీసుకెళ్ళిపో అని మాధవరాజు ఏడ్చాడు. కొడుకులు అల్లుళ్ళు ఒకటే నిశ్చయించుకున్నారు. ముందు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారు కడియాలు, మెళ్ళో ఉన్న గొలుసులు, చేతుకున్న ఉంగరాలు తీసేశారు. ఆ తర్వాత అప్పటికే కోడళ్ళ వస్తువులు కూతుళ్ళ వస్తువులు కడిగిపోయినాయి కాబట్టి అల్లుళ్ళ చేతుకున్న హ్యాండ్ చైన్లు, మెళ్ళో చైన్లు, ఉంగరాలు తీసిచ్చారు. ఇచ్చిన తర్వాత మాధవరాజుని పిలిచి, ఇవి తీసుకెళ్ళు మామయ్య, ఇవి తీసుకెళ్ళు నాన్న, అమ్మేసే. ఇప్పుడు మనం కులగౌరవాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేము. కడుపుకింత ముద్ద తినపోతే పోయేలాగా ఉన్నాము అంటే ఆయన వాటిని అమ్మాడు. అమ్మితే వెనకటి కాలంలో చేయించినవిగా బాగా వెయిట్లు ఉన్నాయి కదా, దాంతో డబ్బులు బాగా వచ్చినాయి. ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక కొడుకులు అల్లుళ్ళు ఇప్పుడు ఏం చేస్తారా, కూతుళ్ళు కోడళ్ళని చూస్తూ కూర్చుంది గౌతమే. ముందు 2000 రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళి కొడుకులు అల్లుళ్ళు కలిసి సరుకులు తీసుకొచ్చి ఇంటి ఆడంగులు పట్టించుకోపోయినా గబా గబా గిన్నెలు బొచ్చులు కడిగేసి అన్నం కూరలు వండి ఆవురావురమంటూ తిన్నారు. తిన్న తర్వాత ఇన్ని రోజుల తర్వాత భోజనం తింటమో ఏమో కానీ పాపం అందరికీ కడుపులో నొప్పి బాధ వచ్చి బాగా గ్యాస్ ఎక్కువగా వచ్చేసింది. దాంతో ఈనో ప్యాకెట్లు తెచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగి అలా అడ్డం పడ్డారు. ఆ తర్వాత కోడళ్ళు కూతుళ్ళు కలిసి, మావయ్య డబ్బులు వచ్చినాయిగా, షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వు, సినిమాకి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వు, చీరలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు, దాంతోపాటు వెళ్ళి ఏటను కొట్టించుకురా, వెళ్ళి కోడిని కొట్టించుకురా, ఎన్నాళ్ళు అమ్మాయిలాగా అని అడిగాడు ఆయన కూతుళ్ళని కోడళ్ళనే. ఎన్నాళ్ళు వస్తాయి ఈ డబ్బులు, 1 ఏడాది వస్తాయా మీరు అలా చేస్తే, రాని ఆ తర్వాత ఏం చేద్దాం, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా గడిచిపోద్దిగా మావయ్య, ఈ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాంలే నాన్న అనేసరికి ఆయన కోడళ్ళను కొట్టే హక్కు లేదని కూతుళ్ళనే దవడ పగిలిందాకా ఆయన కొట్టడానికి లేస్తే, నువ్వాగు మావయ్య అని అల్లుళ్ళే చంపలు 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 వాయించారు కూతుళ్ళనే. వాయించిన తర్వాత కోడళ్ళని కొడుకులు 4 దంచారు. మేము పనికిమాల పోరంబొకల ఎదవలమేననుకోండి, మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, ఇప్పుడు వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులుగా పస్తులుంటున్నాం. తినక తినక తినేసరికి అన్నం కూడా కడుపులో సహించట్లేదు. ఎంతకాలంగా ఆవిడ ఒక్కటే కష్టపడుతుంది కదా, అత్తయ్య చూస్తూనే ఊరుకున్నారు కదా, మా అమ్మ కష్టపడుతుంటే కనీసం మీరు మారండని మన సంసారాలు బాగు చేసుకుందామని ఒక్కళ్ళన్నా చెప్పారా, పనికి మాలిన మంద అని మొగుళ్ళు కొట్టేపాటికి మేమేం తప్పు చేశామని మమ్మల్ని కొడుతున్నారో, అలా అనుకుంటే మేము బ్రతికి చూపించగలం, మాకు బతకటం వచ్చులే అన్నారు. అనేసరికి మీ ఇష్టం వచ్చినట్టు మీ సావు మీరు సావండి అని మాధవరాజు, అది కోరిన కోరికరా, వ్యవసాయం చెయ్యాలి, నేను ప్రయోజకుడిని కావాలనే, దాని కోరిక అది బతికుండంగా తీర్చకపోయినా పోయాక తీర్చకపోతే నేను మనిషిని, మొగుడిని, మగాడిని అనిపించుకోను అని వెళ్ళి ఆయన ఒక 20 ఎకరాల పొలం కౌలుకి తీసుకున్నాడు. కొడుకుల్ని అల్లుళ్ళని తీసుకుని ఆ పొలం సాగు చేయటానికని వెళ్ళిపోయి మగాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడొస్తుంటే ఆడోళ్ళు వాళ్ళ మీద ఇక
యుద్ధం ప్రకటించి వంటలు కూడా చేయటల్లా, వాళ్ళేమీ లెక్క చేయటల్లా. వంట పని ఇంటి పని వాళ్ళే చేసుకుని వాళ్ళే అన్నం కూరలు వండి వీళ్ళకి కూడా పక్కన పెట్టి, పప్పన్నం కూడా పరవాన్నంలానే అనిపిస్తుంది వాళ్ళకి. తినేసి అలసిపోయినటువంటి శరీరాలు అలా పడుకొని నిద్రకు ఉపక్రమించగానే నిద్రపోతున్నారు. అయితే ఇలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. పంటలు బాగా పండినాయి. మాధవరాజు ఇక ఆ పంటని అమ్మిన క్షణం ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు. ప్రమీల, ఇదిగో చూడే, నేను ప్రయోజకుల్ని అయ్యాను, ఇదిగో నీ అల్లుళ్ళని ప్రయోజకుల్ని చేశాను, నీ కొడుకుల్ని ప్రయోజకుల్ని చేశాను చూడవే అని ఆవిడ ఫోటో ముందు కూర్చొని బావురుమని ఏడ్చాడు మాధవరాజు. పర్వాలేదు, ఇక వీళ్ళు ఒక గట్టును పడ్డారు అని గౌతమి ఊపిరి తీసుకుంటే, పుట్టింటి దగ్గర అప్పటికే ప్రమీల వెళ్ళి సంవత్సరం అయిపోయింది. ఏం చేయనమ్మా, నేను ఖాళీగా కూర్చొని ఏం తోచట్లేదంటే, మీరేం ఖాళీగా కూర్చోవద్దా ఆంటీ అని గౌతమికి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్కి ఒక అక్క ఉంది. వాళ్ళక్క ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంది. వాడు మోసపూరితమైన మాటలు నమ్మింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత వాడు ఉద్యోగం మానేసి హౌస్ హస్బెండ్గా ఉంటుంటే, పిల్లల్ని చంపుకోలేక అలాగని నలుగురిలో అవమానం తీసుకోలేక ఆ అమ్మాయి ఒక పెద్ద బొటిక్ పెట్టింది. అయితే ఆ బొటిక్ బట్టలు కుట్టేది కాదు, కుట్టిన బట్టలు అమ్మేది, లైట్ రెడీమేడ్ షోరూమ్ లాంటిదే. దాంతో ఇక ఆ అమ్మాయికి మంచి మంచి టైలర్లు మంచిగా బట్టలు కుట్టి ఇచ్చేవాళ్ళు అన్ని సైజుల్లో కావాలి. అంతా దాంట్లో ఆ అమ్మాయికి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారు తప్ప కరెక్ట్గా కుట్టించేవాడు ఎవరూ దొరకలేదు. గౌతమి తన ఫ్రెండ్కి ఫోన్ చేసిందే. ఫోన్ చేసి తన ఫ్రెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడితే, నిజంగా కుట్టి పంపిస్తారా గౌతమి, కుట్టి పంపించమను, 50-50% అక్క అని గౌతమి మాట్లాడితే, ఓఎస్ అలాగే అందే ఆ అమ్మాయే. అని మెటీరియల్ కూడా నేనే సప్లై చేస్తానందే. ప్రమీల వాళ్ళ వదినల దగ్గర మిషన్లు ఉన్నాయి. గౌతమి తన 2 గాజులు అమ్మి పడేసి ముందు ప్రమీలకి ఇక ఎంబ్రాయిడరీ చేయటానికి అన్నిటికీ వీలుగా ఉండేటట్టు మిషన్లు ఎలక్ట్రిక్ పెడల్స్ మీద నడిసేవి తీసుకుని వాళ్ళ వదినలు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు కాబట్టి ప్రమీలకి హెల్ప్ చేయమనమని అడిగిందే. అయితే ప్రమీల వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు అన్నమాట బాగా గుర్తుపెట్టుకుందే. మా మొగుళ్ళని మేము బాగు చేసుకున్నప్పుడు తన పిల్లల్ని తన మొగుడిని తను బాగు చేసుకోలేకపోయిందనే. దాంతో వాళ్ళు హెల్ప్ చేసినా ఇంత అని ఖరీదు కట్టి వదినలకి ఇచ్చేసేదే. ఎందుకే మాకు అని అడిగితే, అదేంటి వదిన, మీరు కష్టపడుతున్నారుగా, కష్టానికి ఎంత లెక్కో అంతా తీసేసుకోండి అనేదే. ఆ తర్వాత బట్టలు బేళ్ళు రావటం మొదలైనవి. అవన్నీ కట్ చేసి కుట్టి ఇంకో 4 అమ్మాయిల్ని ఎక్స్ట్రా తీసుకుని ఆ కుట్టిన బట్టల్ని మళ్ళీ ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్లో పడేసేవాళ్ళు. ఇలా ప్రమీల ఖాళీ లేకుండా ఈ సంవత్సర కాలంగా కూడా ప్రమీల కూడా బిజీగా ఉండి ఒకవైపున టైలరింగ్ పనిలో చాలా బిజీ అయిపోయింది. ఆవిడకి ఒక వ్యాపకాన్ని చూపించింది గౌతమే. ఎంత దాంట్లో కూడా ఒక రోజున అందరూ పడుకొని నిద్రపోతూ ఉండగా ఇంట్లో మాధవరాజు తెల్లారి ఏదో ఎరువుల కోసమని ఒక 5,000 రూపాయలు బ్యాంకులోంచి డ్రా చేసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ డబ్బులు తీసుకుని మమ్మల్నే కొడతారా, మమ్మల్ని ఎందుకు పనికిరామని తిడతారా అని 4 కూతుళ్ళు 3 కోడళ్ళు కలిసి ఇంట్లో నుంచి లెటర్ రాసి పెట్టి పారిపోయి, మేము 100 కోట్లు సంపాదించి పెద్ద పెద్ద ఫిలిం స్టార్లు అయిన తర్వాత ప్రొడక్షన్లు పెట్టి లేడీ ప్రొడ్యూసర్లమై తిరిగి వస్తామని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వీళ్ళ వెనకాలే గౌతమి కూడా వెళ్ళిందే. గౌతమి నాకు పనుంది, ఒక స్నేహితురాల్ని కలిసి వస్తానని చెప్పే వెళ్ళిందే. వెళ్ళిన తర్వాత వీళ్ళని గమనిస్తూ ఉంటే ఇక వీళ్ళని ఒక్కొక్కడో అవకాశాలు ఇస్తాను, సైడ్ క్యారెక్టర్లు ఇస్తాను, వచ్చి పడగదిలో సుఖపెట్టమనేసరికి వీళ్ళ వల్ల ఆ పని చేయటం అవ్వలేదు. దాంతో ఇక వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక స్టూడియోలు చుట్టూ ఒక వారం 10 రోజుల పాటు తిరిగి అలసిపోయారు. కడుపులు నకనకలాడిపోతున్నాయి. తెచ్చిన డబ్బులు అయిపోయినాయి. చేసేదేమీ లేక ఇక ఇళ్లల్లో పాచి పని కుదిరారు. పాచి పని కుదిరి ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉంటుంటే ఎవడో ఒకడో బ్రోకర్ గాడు వీళ్ళ దగ్గరకు వచ్చాడో. వీళ్ళ దగ్గరకు వచ్చిన వాడు కాస్త ఇక మీరు రండి, మీకు అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి వీళ్ళకి మాయమాటలు చెప్పి ఒక చోటకి తీసుకెళ్ళాడు. గౌతమ్ ఆల్రెడీ ఫోన్ పట్టుకొని వీళ్ళ వెనకాల ఫాలో అవుతూనే ఉంది. ఏదైనా పరిస్థితి విషమిస్తే పోలీసులకు ఫోన్ చేద్దాము అని. అయితే వాడు నీలి చిత్రాలు తీసే ఒకడి దగ్గరికి తీసుకెళ్తే వాడు అండర్వేర్ వేసుకొని బన్నీ కూడా లేకుండా మందు తాగుతూ కూర్చుంటే, ఇదిగో 7. ఈ 7 నీ ఇష్టం, నువ్వు రోజులో ఎన్నిసార్లు వాడతావో, ఏ రోజు పేమెంట్ ఆ రోజే ఇస్తాడు, సుఖానికి సుఖం దక్కుద్దే. దానికి తోడు ఇక మీరు పెద్ద పాన్ స్టార్లు అయిపోతారని చెప్పాడు వాడు. చెప్పేపాటికి ఫస్ట్ అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమై వీళ్ళు బయటికి రాబోతుంటే అక్కడ ఇక
తుక్కు ర్యాక్ కొట్టడానికి వాళ్ళ మనుషులు బాగా ఉన్నారు. వీళ్ళని కొట్టడానికనే వాళ్ళు అక్కడున్న ఆడవాళ్ళు కరుడుదేలిపోయి ఉన్నారు. వాళ్ళు వీళ్ళని గట్టిగా పట్టేసుకుంటే వీళ్ళు 7 కలిసి ఎదురు తిరిగిపోయి వాళ్ళని పడేసి కొట్టి అక్కడి నుంచి ముందు బయటపడి ఏడ్చుకుంటూ ఇంకెక్కడ ఆగకూడదు అనే దాంతో వచ్చి రైల్వే స్టేషన్లో పడి కనపడ్డ ట్రైన్ ఎక్కేశారు. గౌతమి వేరే బోగీలో ఎక్కిందే. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళారు కదే కోట్లు సంపాదిస్తామని, వచ్చేసారే కోట్లు సంపాదించడం అవ్వలేదా మరి అనేసరికి బ్యామని నోరు తెరిసి ఇలా మమ్మల్ని ఇలా చేయాలని చూశారు, పల్లెటూరు వాళ్ళవని ఇలా మాట్లాడారు, ఇలా చేశారంటే అక్కడ పాచి పని చేయటానికి ఒళ్ళయింది కానీ మీకు ఇంట్లో ఇంటి పని చేసుకోవటానికి ఒళ్ళు కానీ ఆడోళ్ళు మీరనే కొడుకులు కోడళ్ళని దంచేశారు. ఇక అల్లుళ్ళు కూతుళ్ళని ఏమే పిల్లల్ని కని ఇంటి పొట్టున ఉండే సంసారాలు ఈదుకోవటానికి అందాలు దెబ్బతింటాయి కానీ అలా అడ్డమైన ఎదవలో రమ్మనమంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారా? ఇంకిత జ్ఞానాలు లేకుండా ఇంటర్ల దాకా చదివారుగా అని అల్లుళ్ళు కూతుళ్ళని పడేసి దంచి పారేస్తే మాధవరాజు సిగ్గుండాలి చెప్పుకోవటానికి. మీకు ఎవరికైనా చెప్తే కాండిచ్చి ఉమ్ముతారో. మీ అమ్మ మిమ్మల్ని ఇలాగైనా చూడాలనుకుంది, ఏమ్మాయి మీ అత్తయ్య మిమ్మల్ని అలాగైనా చూడాలనుకుంది అనేసరికి ముందు ఒళ్ళు పులసలు తగ్గిందాకా ఉండి ఆ తర్వాత ఆయన నలుగురు కూతుళ్ళకి కూడాను 4 రోళ్ళు 8 గేదెలు, ఆల్రెడీ ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి కాబట్టి ఇక మిగతా 2 కోడళ్ళకి 4 గేదెలు కొనిచ్చి పాడి చేసుకోండి, తలా ఒక మిషన్ పెట్టుకొని మిషన్ కుట్టుకోండి, ఎదవేషాలు ఇస్తే మర్యాదగా ఉండదు అన్న తర్వాత మీరు చెడిపోలేదనే నమ్మకంతోనే మళ్ళీ మీతో కాపురం చేయటానికి ఒప్పుకున్నాం, లేదంటే పాతేస్తాం అన్నారు కొడుకులు. అనేసరికి అల్లుళ్ళు మిమ్మల్ని నరికి పోగులు పెడతాం అనేసరికి దడుచుకున్నారు కూతుళ్ళు కోడళ్ళు. వెళ్ళి ఎవడో దగ్గర దరిద్రమైన పనులు చేయటం కన్నా తమ కొంపల్లో తాము చేసుకోవటం నయమని చెప్పి ఒళ్ళొంచి పనులు చేయటం మొదలుపెట్టారు. అయితే అందరూ కలిసి పొలానికి వెళుతున్నారు. పొలం బాగానే పండుతుంది. ఒకవైపున ప్రమీల తన పనులు 2 చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది. గౌతమి వెళ్ళి మాధవరాజు దగ్గర కూర్చుని అంకుల్ మిమ్మల్ని మాట్లాడగొచ్చా ఏంటమ్మా అన్నాడు. అంటే ఈ వ్యవసాయం చేయటానికి ఎంతమంది అవసరమా ఆంటీ ఆఖరి కోరిక అని ఉత్తరంలో రాశారు కదా, మీ కొడుకులు అల్లుళ్ళు డిగ్రీల దాకా చదివారు కదా, పీజీ చెప్పించి గవర్నమెంట్ ఉద్యోగం రాయిస్తే పోతేమో కదా అంకుల్, ఎటు ఇంటర్ల దాకా చదువుకున్నారు మీ కోడళ్ళు కూతుళ్ళు, కాస్త వాళ్ళతో కూడా డిస్టెన్స్లో డిగ్రీ రాయిస్తే పోతేమో కదా, వాళ్ళు ఉద్యోగాలు చేయకపోయినా రేపు వాళ్ళ పిల్లల ముందు విలువ తక్కువ కాకుండా ఉంటుంది అంది గౌతమే. అదేదో నీ చేత్తోనే పుణ్యం కట్టుకో తల్లి అని ముందు ఆయన కొడుకుల్ని అల్లుళ్ళని పీజీల్లో జాయిన్ చేసే కోడళ్ళని కూతుళ్ళని డిగ్రీలు రాయమన్నాడు. మా వల్ల కాదనేసరికి మళ్ళీ 4 దరువులేశారు అల్లుళ్ళు కొడుకులు. దాంతో చచ్చినట్టు ఒళ్ళొంచి ఇక డిస్టెన్స్లో గౌతమి కూర్చోబెట్టి చదివిస్తుంటే డిగ్రీ రాయటం మొదలుపెట్టారు కూతుళ్ళు కోడళ్ళు. ఇది మీరేదో ఉద్యోగాలు చేయాలని కాదండి, రేపొద్దున మీ పిల్లలకంటూ మీరు ఏదో ఒకటి 4 ముక్కలు ఇంగ్లీష్లో చెప్పుకోగలిగి ఉండాలిగా అంది గౌతమే. ఆ తర్వాత అల్లుళ్ళు కొడుకులే పీజీలు కంప్లీట్ అయిపోయినాయి. దానికి తోడు మాధవరాజు ఈ 2 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 ఎకరాల చొప్పున పొలం కొనటం మొదలుపెట్టాడు. అలా ఇప్పటికి వ్యవసాయం చేయబట్టి 3 ఏళ్ళు 6 ఎకరాల పొలం కొన్నాడు. దాంతో మాధవరాజుకి ఒక చిన్న గౌరవం అనేది ఏర్పడింది. ఊళ్ళో గవర్నమెంట్ ఉద్యోగాలకి రాయించాడు అల్లుళ్ళతో కొడుకులతో. అయితే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు, సెకండ్ అటెంప్ట్లో 8 మందికి ఉద్యోగాలు వచ్చాయి. రావటంతో పాటు మంచి మంచి పోస్టులు కూడా వచ్చాయి. కాస్త డబ్బు పెట్టాల్సి వచ్చింది. మాధవరాజు పెట్టాడు. పెట్టిన తర్వాత పోస్టింగులు కూడా వీళ్ళ ఊరికి దగ్గరలోనే టౌనుల్లో పడేలాగా వేయించుకోమంటే అలాగే వేయించారు లంచాలు తీసుకున్న అవతల వాళ్ళు. ఇహ కొడుకులు అల్లుళ్ళు బాగుపడ్డారు. సూటు బూటు వేసుకుని ఉద్యోగాలకు వెళుతున్నారు. ప్రశాంతం 9 to 5 జాబులు, వైట్ కాలర్ ఉద్యోగాలు, లైఫ్ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ పోస్టులు. ఆయనకి కాస్త మనసు తేలిక పడిందే. ప్రమీల ఫోటో దగ్గరికి వెళ్ళి కొడుకులు అల్లుళ్ళు నువ్వు కోరుకున్నట్టే మా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయని, ప్రయోజకులమయ్యావని, చూడటానికి నువ్వే లేకుండా పోయావని, నువ్వున్న రోజు ఎన్నోసార్లు చెప్పావని మేమే వినిపించుకోలేదని మమ్మల్ని క్షమించమని కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్ళు మనుషులుగా మారుతున్నారు అని గౌతమికి అర్థమైంది. ఆ తర్వాత మాధవరాజు అల్లుళ్ళకి కొడుకులకి తలా ఒక బైకు కొనిచ్చాడు ఆయనే. ఆ తర్వాత కూతుళ్ళవి కోడళ్ళవి డిగ్రీలు కంప్లీట్
అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండుగా ఆయన ఇచ్చిన గేదెలు కాస్త ఈ ఎంతకాలంలో కూడా 10 అయినాయి. ఒక్కొక్క కోడలి ఒక్కొక్క కూతురే. అయితే అల్లుళ్ళతో బాబు మీరు ఇక ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, మీ అత్త ఎప్పుడు అనేది ఇల్లరికం ఉంటే అల్లుళ్ళకి విలువ తక్కువ గౌరవం కాదు అని. ఆ రోజు నేనేదో మదాంధకారంతో తీసుకొచ్చి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నాను. తప్పు నాది, పొరపాటు నాదే. మిమ్మల్ని ఈ ఊరు నుంచో నా నుంచో దూరం చేసి పంపించేయాలనుకోవట్లేదు. మీరు దూరంగా ఉంటే నేనే ఉండలేను. మీ అమ్మ ఎక్కడికి పోయిందో, పోతూ మీ బాధ్యత నాకు అప్పచెప్పిపోయింది. మీ అత్తయ్య అసలు ఈ భూమి మీదే లేకుండా పోయిందే. ఇదిగో ఎదురుగా 4 ఇళ్ళు ఉన్నాయి. ఆ 4 ఇళ్ళు కూడాను శుభ్రంగా మీరు ఆ 4 ఇళ్లలో కాపురాలు పెట్టుకోండి. మీ భార్య పిల్లలతో మీరు అక్కడ కాపురాలు ఉండండి అయ్యా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అల్లుళ్ళు అది కాదు మామయ్య అంటే, వద్దు బాబు, అల్లుళ్ళుగా మీ గౌరవం మీకు ఎప్పుడూ ఉండాలి అనే దాంతో కూతుళ్ళని తీసుకుని అల్లుళ్ళు వెళ్ళి ఎదురిళ్లల్లో 4 ఇళ్లల్లో కాపురాలు పెట్టేసుకున్నారు. కూతుళ్ళు గేదెల షెడ్లు వేయించుకొని ఒకవైపున గేదెలతో ఇక వాళ్ళు పాడి చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ వాళ్ళ మొగుళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ కూతుళ్ళు, ఇటువైపున కోడళ్ళు తమ మొగుళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొస్తుంటే మిషన్లు కుట్టుకుంటూ ఒకవైపున తమ పాడి తమ చేసుకుంటూ కోడళ్ళు ఇక్కడ అలా వాళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి. గడిచిపోతూ కొడుకులకి అల్లుళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి, బాగా వర్క్ చేస్తున్నారనే. మాధవరాజు అంత దాంట్లో కూడా ఇక ఎదురు వ్యవసాయం ఇంకా పొలాన్ని ప్రతి సంవత్సరం కొంటూనే ఉన్నాడు. దానికి తోడు ఎదురు ఇంకా చాలా పొలం తీసుకొని ఆయన కౌలుకి చేయటం మొదలుపెట్టాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగానికి వెళ్ళొచ్చే సాయంత్రానికి పొలం పనిలో మామగారికి హెల్ప్ చేయటానికి అల్లుళ్ళు, తండ్రికి హెల్ప్ చేయటానికి కొడుకులు వెళుతున్నారు. వీళ్ళు కంప్లీట్గా బాగుపడ్డారు అనే విషయం తెలిసి గౌతమి మనసుకే ఆనందం కలిగిందే. అదే విషయం ప్రమీల అన్నలతో వదినలతో చెప్పిందే. ఇదంతా నీ వల్లే సాధ్యమైందమ్మా అంటే, లేదా అంటే మీ వల్ల కూడా సాధ్యం అయ్యేదే, కాకపోతే మీరు గట్టిగా చెప్పలేరు అమ్మ కదా, మీరు ఉన్నారనే వాళ్ళు కావాలని మీ మీద అంతా వదిలేశారు. మీరు లేరనే పాటికి చూడండి, మీకోసమని మీకు వాళ్ళు ఇచ్చిన విలువ గౌరవాలతోనే వాళ్ళెంత సాధిస్తున్నారో అని చెప్పుకొచ్చిందే. అలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు మాధవరాజు పెద్ద ఆసామే. మాధవరాజు ఇప్పుడు 25 ఎకరాల పొలం కొన్నాడు. దానికి తోడు అల్లుళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు. అల్లుళ్ళు నలుగురు కూడా 4 స్థలాలు కొనుక్కొని 4 ఇళ్ళు కట్టేసుకున్నారు. కూతుళ్ళు అల్లుళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు. ఇక పిల్లల్ని కందామని మాత్రం అనుకోలేదు, కావాలనే ఆపుకున్నారు. ఇటువైపున మాధవరాజు ఇల్లంతా రెనోవేషన్ చేయించి 5 అంతస్తుల ఇల్లు కట్టించాడు. ఒక్కో అంతస్తులో ఒక్కో కొడుకు కోళ్ళు కాపురం పెట్టుకున్నారు. కింద పెద్ద గేదెల షెడ్డు. కోడళ్ళు ఒకవైపున పాడి చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఒకవైపున మొగుళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కారు, ఒక్కొక్క అల్లుడికి ఒక్కొక్క కారు కొనిచ్చాడు మాధవరాజు. అంతా దాంట్లో ప్రమీలది చాలా పెద్ద ఫోటో కట్టించి టెర్రస్ మీద వాళ్ళకంటూ వేయించుకున్న ఒక పోర్షన్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాధవరాజు ఏమాత్రం ఖాళీ సమయం ఉన్నా ఒకటి ఆధ్యాత్మికం, రెండోది ప్రమీల పోయిందనే దిగులు. తల్లిదండ్రులు ఉండంగా వాళ్ళు తన గారాబం చేస్తే తను చదువుకొని ఏం ప్రయోజకుడిని అయ్యాననే దాంతో వాళ్ళకి క్షమాపణ, బాడికి క్షమాపణ చెప్పుకుంటూ ఆయన నలిగిపోతున్నాడు. ఆ తరువాత ఒక రోజున రాకేష్కి వాళ్ళ బాస్ వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్ళుంది రమ్మనమని చెప్పారు. అది అంతకుముందు గౌతమి వాళ్ళ ఊరు. అయితే గౌతమి ఇన్నాళ్ళుగా తన సర్టిఫికెట్స్ అక్కడే ఇరుక్కుపోయి తెచ్చుకోలేదు. ఫ్రెండ్ ఇప్పిస్తాను రమ్మనమంటే తెచ్చుకుందాము, ఇక వీళ్ళింట్లో నుంచి తను వెళ్ళిపోవలసిన టైం అయింది, వీళ్ళు సెటిల్ అయిపోయారు, తను కూడా దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో చోట ఏదో ఒక ఉద్యోగం చూసుకొని బ్రతకాలి, వీళ్ళని చూసి తనకి బ్రతుకు మీద ఆశ నమ్మకం కలిగినే. దాంతోనే నేను నీతో వస్తానంది రాకేష్ని. ఎందుకు అన్నాడు. వస్తానంటున్నాగా అంటే రా అని వెంట తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత రాకేష్నే ఒక ఆఫీస్ దగ్గర ఉండమని వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకుంది. ఏంటవి అన్నాడు. ఏం లేవు అని గౌతమి దాయిపోతే చేతిలో సర్టిఫికెట్లు లాక్కుంటే నువ్వు బీటెక్ చేసావా అన్నాడు. అంటే
అందే. మరి ఎందుకు నువ్వు ఇలా అంటే, ఏమీ లేదులే అనేసిన తర్వాత, సరే నువ్వు చెప్పాలనుకోవట్లేదు, నువ్వు చెప్పొద్దు. సరే పద ఆ పెళ్లి దగ్గరికి వెళదామని గౌతమిని వెంట పెట్టుకొని ఆ పెళ్లి దగ్గరికి వెళ్తే, ఆ పెళ్లికి వచ్చిన కొంతమంది గౌతమిని గుర్తుపట్టి గౌతమి వాళ్ళ అత్తలకి బాబాయిలకి కబురు పెట్టారు. దాంతో ఇక వాళ్ళంతా గౌతమి రాకేష్ బయటకు వచ్చిన దాకా ఉండి గౌతమి జుట్టు పట్టుకొని గౌతమిని తీసుకెళ్తుంటే రాకేష్ అడ్డం పడితే, రాకేష్కి గౌతమి జరిగింది మొత్తం చెప్పింది. జరిగింది మొత్తం చెప్పేపాటికి, మా అమ్మాయి మా ఇష్టం అంటే మర్యాదగా వదలకపోతే ఏం చేస్తావురా అని రాకేష్ మీదకి వెళ్ళారు. దాంతో ఒకే ఒక్క ఫోను నాన్నకి, అన్నలకి, వదినలకి, చెల్లెల భర్తలకి ఫోన్ కొట్టాడు రాకేష్. గంటలో అందరూ ఇక్కడ ఉన్నారు, గౌతమిని హౌస్ అరెస్ట్ చేశారని, ఇలా లోపల పెట్టేశారని చెప్పేసరికి మాధవరాజు వెళ్ళి ఒక తన్ను తన్నాడు తలుపు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, నువ్వెవడవరా, అది మా పిల్ల, మీకు దాని మీద ఏం హక్కు ఉంది, మీరు తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు, తారుద్దాం అనుకుంటున్నావా, మా పిల్ల మా ఇష్టం, కొట్టుకుంటాం తిట్టుకుంటాం, దాని బాబు పోయిన తర్వాత దాని బాధ్యతను మేము తీసుకున్నాం అనేసరికి ఒళ్ళు మండిపోయింది మాధవరాజుకి. వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక దేవుడు పటానికి ఉన్న దండని తెంచేసింది ఒక కూతురు, పసుపు రాసింది ఇంకొక కూతురు, పసుపు కొమ్మును ముడేసింది ఇంకొక కోడలు. మొత్తానికి ఇక వెళ్ళి మంగళసూత్రం కట్టరా అన్నారు రాకేష్ని అన్నలు బావలు. అనేసరికి అది కాదు అంటే చెప్పింది చేయి అన్నాక గౌతమిని నీకు ఇష్టమేనా అని రాకేష్ అడిగితే గౌతమి తల వంచి నుంచుందే. తల వంచి ఆడపిల్ల నుంచుందంటే ఇష్టమేనని కట్టు అన్న తర్వాత ఇప్పుడు రాకేష్కి మాత్రం ఏం తక్కువ, ఉద్యోగం ఉంది, అందం ఉంది, చదువు ఉంది, మంచోడు. ఇదివరకట్లాగా సిగరెట్లు, బీడీలు, పేకాట్లు అన్నీ మానేసి వీళ్ళు ఇప్పుడు ప్రయోజకులయ్యారు. ఇంతకన్నా మంచి అబ్బాయి తనకు దొరుకుతాడా అని గౌతమి కూడా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత రాకేష్ తాళి కట్టేశాడు గౌతమికి. ఇప్పుడు ఆ అమ్మాయి నా కోడలవుద్దే అని తుక్కు ర్యాక్ కొట్టి పోలీసుల్ని పిలిపించి కంప్లైంట్ ఇచ్చి గౌతమి చేత కేసు ఫైల్ చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి గౌతమి ఆస్తి తాలూకా డాక్యుమెంట్లు, నగలు, గౌతమి ఆస్తి గౌతమికి హ్యాండ్ ఓవర్ చేయించి ఆ ఉన్న సిటీలో ఇల్లు అద్దెకిచ్చేసి గౌతమిని తీసుకుని వీళ్ళు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత ఇక శోభనం ఏర్పాట్లు జరిపించారు. ఇలా పెళ్లి జరిగిందని అత్తగారికి ఫోన్ చేసి చెప్పింది గౌతమి. నా రాత ఏంటోనమ్మా, నా పిల్లల ఏ పెళ్ళి కూడా నేను చూసుకునే రాత ఆ దేవుడు నాకు రాయలేదేమో అనుకొని ఆవిడ బాధపడుతుంటే సత్యనారాయణ వ్రతం పెట్టాడు మాధవరాజు. ఆ ఫోటోలు, వీడియోలు ఆవిడకి పంపించింది గౌతమే. ఈ ఇన్ని సంవత్సరాల్లో ప్రమేల సంపాదించిన డబ్బులు లెక్కలేనంతగా ఎదిగిపోయినాయి. ఆవిడ కూడా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా నలుగురితో మొదలుపెట్టి 3 వదినలతో మొదలుపెట్టి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇవాళ 20 మంది ఆడాళ్లతో ఆవిడే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి మరీ వర్క్ చేయించుతోంది ఆవిడ ఖాళీగా లేదు. మనిషి కట్టు బొట్టు మాట తీరు అన్నీ మారిపోయినాయి. ఆవిడ పుణ్యం అంట గౌతమి ఫ్రెండ్ వాళ్ళ అక్క బాగుపడింది, ఇటు ప్రమేల బాగుపడింది. ఇక గౌతమికి రాకేష్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. రాకేష్ నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు గౌతమిని. అదేం క్వశ్చను అని అడిగితే ఏమీ లేదు, నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావు, నువ్వు సిటీలో పుట్టి పెరిగావు, నేను ఇంతకు ముందు దాకా గాలి వెధవలా ఉన్నాను, ఇప్పుడు మారాననుకో, నన్ను నమ్ముతున్నావా, నన్ను ఇష్టపడుతున్నావా గౌతమి, నువ్వంటే మాత్రం నాకు చాలా ఇష్టం, నువ్వు వచ్చిన ఫస్ట్ రోజే నేను నిన్ను ఇష్టపడ్డాను, కానీ నీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమో అనుకున్నాను అప్పుడు, కాకపోతే ఇప్పుడు నేను మారిన తర్వాత నేనే నీకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని తన మనసులో మాటని చెప్పాడు. గౌతమి రాకేష్ని కౌగిలించుకుందే. ఫస్ట్ నైట్లు అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా పెద్ద కోళ్ళ వాళ్ళకి ఎలా గేదెలు కొనిచ్చాడో అలాగే గౌతమికి కూడా గేదెలు కొనివ్వబోతే, వద్దులేండి మామగారు, నాకు ఆ పాడి చేయటం అది రాదులేండి, కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, దాంతోపాటు నాకు కొంచెం ఇక గార్మెంట్స్ అవి వర్క్ చేసుకోవటం వచ్చు, నేను చిన్న బొటిక్ లాగా ఓపెన్ చేసుకుంటానులేండి, నాకు టైలరింగ్ వచ్చు అని చెప్పింది గౌతమే. అయినా నేను వాళ్ళకి ఇచ్చినంత నీకు ఇవ్వాలి కదమ్మా అని ఇచ్చి వాళ్ళ కాపురం వాళ్ళతో పెట్టించాడు మాధవరాజు. ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళు మారిపోయారు. గౌతమ్కి రాకేష్కి పెళ్ళై కూడా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ప్రమీల
కనపడకుండా పోయిందనే దిగుల్లో మాధవరాజుకి ఆరోగ్యం బాగా పాడైందే. దానికి తోడు ఇంట్లో పెద్ద పండగ వచ్చిందే. ప్రమీల ఫోటో వేసుకొని మాధవరాజు అలా దిగాలుగా కూర్చున్నాడు. కూర్చునేసరికి ఉన్నట్టుండి మాధవ అని ప్రమీల పిలిచిందే. పిలిచేసరికి అటు చూస్తే కళ నిజమా, నువ్వేనా అని అప్పుడు ఒకసారి ఆవిడ తెల్ల చీర కట్టుకొని ఆత్మలా కనపడి వెళ్ళిందని కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వాళ్ళతో పాటు మాధవరాజు కూడా అక్కడికి వచ్చి పాదాలు ముందుకున్నాయా వెనక్కున్నాయా అని చూసి ఆవిడ్ని తాకి చూసి ప్రమే అంటే నేనే మాధవ అంటే నిజంగా నువ్వేనా అంటే నేను బతికే ఉన్న ఆత్మను కాదు మనిషినే అన్న తర్వాత ఆవిడ్ని కౌగిలించుకొని అంతమంది ముందు డీప్గా ముద్దు పెట్టుకున్నాడు ఆయన. మా బావలో ఈ రసికత్వం బాలేదు అనుకున్నారు బావమరుదులు. అనుకున్నాక ఎందుకు వచ్చారు మీరు, ఆ రోజు కన్యగాను దాన్ని నీకు ఇచ్చి కన్యాదానం చేసింది మేమే, ఈరోజు నీ భార్యగాను తీసుకొచ్చి నీకు అప్పచెప్తుంది మేమే అని జరిగింది మొత్తం ప్రమీల ఇలా నిజంగానే చచ్చిపోదామనుకున్నానని గౌతమి కనపడిందని ఇలా ఇన్నాళ్ళు అన్నయ్యల దగ్గరే ఉన్నానని మీ గురించి ప్రతి విషయం ఎప్పటికప్పుడు ఫోన్లు వీడియోల ద్వారా నాకు అప్డేట్స్ తెలుస్తున్నాయని మధ్యలో మీరు నిద్రపోయేటప్పుడు వచ్చి చాలాసార్లు చూసుకుని వెళ్ళానని నేను మిమ్మల్ని మర్చిపోలేదని పెళ్ళాం ఉన్నప్పుడు అహంకారం అడ్డొచ్చింది కదూ క్షమాపణ చెప్పాలంటే పెళ్ళాం మీద మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు పెళ్ళాం ఉన్నప్పుడే ఎందుకన్ని వ్యసనాలకు అలవాటు పడాలి, పొలాలు ఇల్లు వాకిళ్ళు ఎందుకు నాశనం చెయ్యాలి, నా దగ్గర నీకు పెట్టి సరేందుకు మరి నా దగ్గర నీకంత మొండితనం ఎందుకే అని అడిగాడు మాధవరాజు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని ఏడ్చాక కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు అమ్మ అని అత్తమ్మ అని కౌగిలించుకుంటే ఒక్కరోజైనా నేను చెప్పినప్పుడు నా మాట విన్నారా మీరు, ఒక్కరోజన్నా ప్రయోజకులు అవ్వమంటే అయ్యారా, నలుగురిలో చులకనై పలచనైపోయారో ఏమ్మా మీ మొగుళ్ళని మీరు నేనున్న నాళ్ళు మార్చుకోలేకపోయారా, నువ్వు వెళ్ళాక కూడా వీళ్ళేం మార్చలేదు లేవే వాళ్ళే మారారు అని మాధవరాజు నేనెంత సాధించానో తెలుసా, ఇదిగో ఇల్లు కట్టించాను, అమ్మాయిల్ని నువ్వు చెప్పినట్టు వేరు కాపురం పెట్టించాను, అల్లుళ్ళు అబ్బాయిలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, కోడళ్ళు పాడి చేసుకుంటున్నారు, మిషన్ కుట్టుకుంటున్నారు, ఇప్పుడు ప్రయోజకులు అయ్యారు అని చెప్తే మంచిదే, ఇహ నుంచి మీ జీవితాల్ని మీరే బాగు చేసుకోండి అమ్మా. ఒక విషయం చెప్తాను వినండి, నా మొండితనం నా పెంకితనంతోనే నేను ఇదంతా చేసుకున్నానని మీకు దూరమైనప్పుడే నాకు తెలిసిందే. నిజమే, సంసారాన్ని మార్చుకోవాలన్నా సంసారాన్ని కూల్చుకోవాలన్నా అది భార్యాభర్తల చేతిలోనే ఉంటుంది. నా భర్త నిజంగా పెళ్ళైన తర్వాత నా మీద ఉన్న ప్రేమతో ఆయన మారినా జరిగిపోయిన గతాన్ని తవ్వి 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 ఆయనలో ఉన్నటువంటి అహంకారాన్ని రెచ్చగొట్టి నేనే పరిస్థితిని ఎటూ కాకుండా చేసి మనం అధోగతి పాలైన దాకా తెచ్చానేమో బహుశా. కానీ ఇహ మీదట మాత్రం మీ కాపురాలు మీరు అలా చేసుకోకండి, పిల్లా పాపలతో మీరు చల్లగా ఉండండి అన్నాక మనిషి బాగా కుంగిపోయావే బావా అని అడిగారు మాధవరాజునే. ఇక ప్రమీల ఎందుకు అలా అయిపోయిందంటే అసలు అన్నం తింటుందా నిద్రపోతుందా, రోజు మీదే దిగులాయా, నాన్న మాత్రం ఇక్కడ సంతోషంగా ఉన్నాడా అన్నారు కొడుకులు కూతుళ్ళు. అన్న తర్వాత ముందు చాలా రోజుల తర్వాత కలిశారని వాళ్ళని సెకండ్ హనీమూన్గా పంపిద్దామని గౌతమి అంటే రాకేష్తో పాటు అందరూ గౌతమి చేతులు పట్టుకుని నీ లౌక్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నీ తెలివితేటలకి మేమేమిచ్చినా రుణం తీరదేమో కానీ ఒక్కటే భార్యగా నాతో కూడా చెప్పాలనిపించలేదేమే అన్నాడు రాకేష్. నీకో విషయం చెప్పనా, మీరు చెడ్డవాళ్ళు కాదు, మీరు చెడగొట్టబడిన వాళ్ళు, మీలో ఏ లోపాలు లేవో, కాస్త మీకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలంతే. మీ అమ్మ లేనప్పుడు వారం రోజులు తిండి తిన్నప్పుడు మీకు తల్లి గుర్తొచ్చిందే కానీ తప్పుడు పనులు చేయాలని గుర్తు రాలేదో, సినిమా అవకాశాల కోసం వెళ్ళినప్పుడు మీ అక్క చెల్లెళ్ళు మీ వదినలు పాచి పని చేసుకోవటానికైనా సిద్ధపడ్డారే కానీ వాళ్ళను వాళ్ళు తార్చుకోవటానికి సిద్ధపడలేదు, కష్టార్జితాన్ని నమ్ముకున్నారే తప్ప ఎవరి జీవితాలు మీరు పతనం చేయలేదు. మీలో మంచితనం ఉందే, మీరు మారే గుణం ఉన్నవాళ్ళు కాబట్టే నేను మార్చగలిగాను, లేకపోతే పశువుల్ని మృగాల్ని ఎవరూ మార్చలేరు కదో అంది గౌతమి. ఆ తర్వాత ప్రమీల మాధవరావు వాళ్ళు సెకండ్ హనీమూన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆవిడ 5 ఎకరాల పొలం ఎకరం 50 లక్షలకి రేటు పెరిగిందని ఆవిడ అన్నలు ఆ విషయం చెప్పారు. చెప్పిన తర్వాత ఆ 5 ఎకరాల పొలాన్ని ఆవిడ అమ్మేయించిన తర్వాత వచ్చిన డబ్బుల్నే ముందు కొడుకులు అల్లుళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు కాబట్టి అందరికీ సమానంగా ఆ డబ్బుల్ని పంచుకొచ్చేసిన తర్వాత ఇన్నాళ్ళుగా కూడా ఆవిడ కష్టపడ్డ డబ్బుల్నే ఇక కొడుకులకి
అలాగే కూతుళ్ళకి సమానంగా పంచిన తర్వాత అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లాన్ చేసుకున్నారు పిల్లలకే. ముందుగా నలుగురు కూతుళ్ళు కూడా ఒక కూతురు ఒక కోళ్ళు, ఒక కూతురు ఒక కోళ్ళు, ఒక కూతురు ఒక కోడలు చొప్పున 4 సంవత్సరాల పాటు ముందు నలుగురు ఒక్కొక్కళ్ళని కంటూ వెళ్ళారు. ఆ తర్వాత 4 ఏళ్ళు మళ్ళీ సెకండ్ వాళ్ళు కంటూ వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు పుట్టారు. హ్యాపీగా కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలతో వాళ్ళ జీవితాలు సుఖంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రమీల చేతి కింద 50 మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. ఒక్క నిమిషం ఖాళీగా ఉండట్లేదు. ప్రమీల చెప్పాలంటే గనక ఇదివరకటి కన్నా చాలా సంతోషంగా ఉండే, కష్టాన్ని నమ్ముకుని కష్టంలో ఆనందాన్ని ఆవిడ అనుభవిస్తూ నలుగురికి జీవనోపాధిని కల్పిస్తున్నాననే తృప్తితో ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. మాధవరాజు వ్యవసాయం చేసుకొస్తూ ఎలాగైతేనేమి ముందు ఒక్కొక్క కూతురికి 10 ఎకరాల పొలం చొప్పున కట్నమేమీ ఇవ్వలేదని తలా ఒక బంగారపు సెట్టు చేయించి వాళ్ళకి ఇచ్చేశాడు. తలా ఒక ల్యాండ్ కొనిచ్చాడు కూతుళ్ళకి. ఆ తర్వాత కొడుకులకి ఎటు ఇల్లు కట్టించాడు కాబట్టి తలా ఒక ల్యాండ్ కొనేసి కొడుకులకి. ఇక ఆ తర్వాత ప్రమీల ఒకవైపున పుట్టిన పిల్లలు ఒక్కొక్కళ్ళు పుట్టగానే 5 లక్షల చొప్పున పోస్ట్ ఆఫీసులో వేసుకొచ్చేసింది 8 మంది పిల్లలకే. ఆ తర్వాత గౌతమి ఒకవైపున అత్తగారి పైనంతా మెయింటెనెన్స్ చూసుకుంటూ తను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తను బిజీ అయిపోయింది. మొగుళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొస్తున్నారు. ఈలోపు మాధవరాజు ఒకరోజు కన్న కల కొడుకులు ఒక్కొక్కళ్ళకి తలా ఒక 25 ఎకరాల చొప్పున పొలాలు పోగు చేశాడు. దాంతోపాటు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ₹1,00,00,000 క్యాష్ బ్యాంకులో వేశాడు. వాళ్ళ కోసం కాస్త పొలం కాస్త క్యాష్ వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. వాళ్ళుండే ఇల్లు వాళ్ళ పేరు మీదే ఉంది. దానికి తోడు హ్యాపీగా తింటూ నచ్చింది ఈ వయసులో మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ. ఒకవైపున ఆయన పొలం పనులు మానలేదు. ఆయనకి కొడుకులు అల్లుళ్ళు సాయం చేయటము మానలేదు. సొంత వ్యవసాయమే చేస్తున్నారు. ఆ 25 ఎకరాలు తండ్రి ఇచ్చింది 100 ఎకరాలు చేయాలని కొడుకులు, మామగారు ఇచ్చిన 10 ఎకరాల పొలం పెళ్ళాలకే ఇంకో 90 కలిపి 100 చేయాలని అల్లుళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇక ఒకవైపున కోడళ్ళు కూతుళ్ళు కలిసి అప్పటి వరకు వాళ్ళు డైరీ ఫార్మ్స్ లాగా పెట్టిన గేదెలది కాస్త ఇక పౌల్ట్రీ ఫార్మ్స్ లాగా కూడా పెంచాలని, దాంట్లో ఇంకా కోళ్ళను కూడా మేకలను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళు పెంచుకురావడం మొదలుపెట్టారు. ఇంకొక వైపున ఇలా అందరూ ప్రయోజకులయ్యారు. ఇవాళ వాళ్ళకి విలువ ఉంది, గౌరవం ఉంది, పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది. నలుగురిలో వాళ్ళు అనుకున్నది సాధించారు అంటే దానికి కారణం కేవలం ఆ ఇంటి కోడలి లౌక్యం మాత్రమే. తెలివైన వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మన బాధించక్కర్లేదు. కానీ బాధ అనేది మన మనసుకి శరీరానికి కలిగేలా తెలిసేలా చేసే మన మనుషులుగా మారుస్తుంది వాళ్ళ లౌక్యం. ఇలాంటి కోడళ్ళు ఉన్న ప్రతి ఇళ్ళు నిజంగా వసుదైక కుటుంబాలుగా వెలిగిపోతూనే ఉంటాయి. ఇలా అత్తగారు కోడళ్ళందరికీ బంగారం చేయించిందే, కూతుళ్ళకి చేయించారు. ఆ తర్వాత కోడళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఇక మీరు ప్రయోజకులు అవ్వండమ్మా అని చెప్పిందే. అలా గౌతమి వల్లే ఇదంతా సాధ్యమైందని రాకేష్కి మనసు నిండిపోయింది. తన ఆస్తిని కూడా అమ్మేసి తీసుకొచ్చి గౌతమి ఇక్కడే అత్తగారితో పాటు చేసేటటువంటి బిజినెస్లో కొంత పెట్టుబడి పెట్టి మిగతాదే మొగుడు చేత మ్యూచువల్స్లో వేయించేసింది. ఇలా హ్యాపీగా వాళ్ళ జీవితాలు సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ కష్టానికి ఎప్పుడు దేవుడి సాయం ఉంటుంది, కష్టానికి ఎప్పుడు దేవుడే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా విలువిస్తుంది అని రుజువు చేసింది ఈ కుటుంబం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.